దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వద్దాం. ప్రభు రొట్టె విరిచి ప్రత్యేకమైన శ్రద్ధతో స్వీకరించటం, ప్రత్యేకమైన భయభక్తులతో స్వీకరించటం అంటే మామూలు ఆదివారాలు ఒక మోస్తరు భయభక్తులు ఉన్నా పర్వాలేదు, ప్రభు బల్ల రోజు అమ్మో చాలా భయభక్తులు ఉండాలి అనే తాత్పర్యంతో మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన గ్రహింపు ఉండాలని పరిశుద్ధాత్ముడు చెప్తాడు పౌలు ద్వారా సంఘానికి, కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘానికి. మీరు ప్రభు బల్ల విరిచే సమయంలో వారు దినదినము ప్రతి ఇంట కూడుకొనుచుండిరి, వారు కూడినప్పుడెల్లా రొట్టె విరిచుచుండిరి, ఎడబాయక విడువక సహవాసములు ఉంటిరి, ప్రార్థిస్తూ ఉంటిరి అని ఉన్నా ఆ సమయములన్నీ కూడా వారు దేవుని మాటకు లోబడుతూ భయభక్తులతో జరిగించుచున్నా ఆ కొరింథీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరములో ఉన్న ఆ ప్రత్యేకమైన ప్రభు రొట్టె పరిచర్య విషయంలో ఒక క్రమం, ఒక విధి, ఒక బాధ్యత, ఒక హెచ్చరిక, ఒక లక్ష్యం కలిగి ఉండాలని దానిని ప్రత్యేకంగా వాక్యం ద్వారా ప్రకటించడం జరిగింది. మీరు ప్రభు బల్లను సమీపించినప్పుడు, ప్రభు రొట్టె విరిచేటప్పుడు తొందరపడకండి, తొందరపడి దానిని భుజించకండి. ఎవరికి వారే వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా తమను తాము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఆ పిదప యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ స్వీకరించాలి. ఒకడు అది ప్రభు శరీరమని ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా, అది ప్రభు యొక్క రక్తమని ఆలోచించక నిర్లక్ష్యంగా తీసుకుంటే దానికి కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి అని పరిశుద్ధాత్ముడు చెప్తారు. అది మనలను తీర్పులో నిలబడుతుంది అన్నట్టుగా, అంత మాట అనలేదు కానీ అది మనలను బలహీనతలోకి తీసుకుపోతుంది. విచిత్రం కదా. వాక్యం వింటేనే స్వస్థత, యేసు రక్తం ద్వారా స్వస్థత, ప్రార్థన చేసి నూనె రాసి యేసునామములో పలికితే స్వస్థత. ఇలాగుండగా ప్రభు బల్ల తీసుకున్నప్పుడు, లేదా ప్రభు బల్ల లేదా బల్ల మీద రొట్టి తీసుకున్నప్పుడు వివేచించక తీసుకుంటే, ఆలోచన లేకుండా తీసుకుంటే, భయభక్తులు లేకుండా తీసుకుంటే, అలా తీసుకున్నందువల్ల వాళ్ళు దేవునికి లెక్కప్పజెప్పవలసిన వారై ఉన్నారు. అలాగే కొంతమంది నిద్రించుచున్నారు అంటాడు. నిద్ర అంటే మరణం. వివేచింపక కొంతమంది తీసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు అన్నంత మాట అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో అన్నమాట. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, అంటే తనను తాను పరీక్షించుకోకుండా తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఎప్పుడైతే ప్రభువులో ఉన్నామో అపరాధములు లేవుగా. మన అపరాధములన్నీ కొట్టివేయబడ్డాయి కదా. ప్రభు తండ్రి మనం చూసినప్పుడు అపరాధములు చేయని వారముగానే మనం ఆయన కనిపిస్తాం కదా అని లేఖనాలు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాయి కదా. అలాగనే మనము ప్రభు బల్ల స్వీకరించే సమయంలో ప్రభులో ఉన్నానా లేదా, ప్రభు కొరకు ఉన్నాను లేదా, ప్రభు యొక్క చిత్తానుసారంగా ఉంటున్నానా లేదా, దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిలో ఉంటున్నానా, దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిలో ఉంటున్నానా, ఇది పరీక్ష. నేను క్రైస్తవుడునా కాదా అది పక్క పెట్టండి. నేను బాప్సం తీసుకున్నానా లేదా అది పక్కకు పెట్టండి. నేను ప్రతి ఆదివారం వస్తున్నానా లేదా అది పక్కకు పెట్టండి. ఇలాంటివన్నీ కూడా అందరూ సహజంగా సాధారణమైనటువంటి నిలువెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులు కూడా చేసేస్తారు. ఇవన్నీ కూడా దేవుని పట్ల ఆసక్తి లేకపోయినా
ఒక మత సంబంధమైన మనసు కలిగి చేసుకుపోతుంటారు. కానీ ప్రభు యొక్క వాక్కు ఏం పరిశీలన చేసుకోవాలా? మనం బాప్తిసం తీసుకున్నానా లేదా అని కాదు, ఆదివారం వస్తున్నానా లేదా అని కాదు, రోజు కాసేపు వాక్యం చదువుకుంటున్నానా లేదా అని కాదు, దైవజనులకు కానుకలు ఇస్తున్నానా లేదా అని కాదు. ఇవన్నీ కూడా చాలా సులువుగా మనం పరీక్షించుకుంటాం. సులువుగా చేస్తున్నాను కదా, చదువుతున్నాను కదా, ప్రార్థించుకుంటున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, అన్నిటికీ పాస్ మార్కులు పడిపోతాయి. కానీ ఏది పరీక్షించుకోవాలంటే ప్రభు పట్ల భయము కలిగిన విశ్వాస జీవితం నాకు ఉందా? ప్రభువును గౌరవించేటటువంటి విశ్వాస జీవితం నాకు ఉందా? నా ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉందా? నా ప్రవర్తన వల్ల దేవునికి అవమానం వస్తూ ఉందా? నా ప్రవర్తనలో ప్రభు ఇతరులకు కనిపిస్తున్నాడా? లేదా నా ప్రవర్తనలో దేవునికి బదులుగా చీకటి కనిపిస్తూ ఉందా ఇతరులకు? నేను వెలుగు కలిగి ఉన్నాను, క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నాను. కానీ ఇరుగు పొరుగు, ఇంట బయట, కుటుంబ సభ్యులు, స్నేహితులు నాలో చీకటి చూస్తున్నారా? నాలో వెలుగును చూస్తున్నారా? నాలో వెలుగుంటే వెలుగును చూస్తారు, నాలో చీకటి ఉంటే చీకటిని చూస్తారు. దేవునికి స్తోత్రం. కనుక నన్ను నేను పరిశీలన చేసుకోవటం అంటే కేవలము ఆ 1, 2, 3, 4 ఆ ప్రైమరీ ఎల్కేజీ లెవెల్లో ఆ పాఠాల్లో పాస్ మార్కులు పొందటం కాదు. విశ్వవిద్యాలయంలోకి వెళ్ళి ఉన్నతమైన చదువులు చదివి పట్టాలు చేత్తో పట్టుకున్నవాడు నాకు 1, 2, 3 నెంబర్లు వచ్చు, ఏబిసిడి అక్షరాలు వచ్చి అంటే నవ్వుకుంటారు అందరూ. నువ్వేంటి చిన్నపిల్లవాడు చెప్తాడు. కనుక మనం విశ్వవిద్యాలయంలో చదివిన స్థాయిలో ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించి రక్షణ పొందిన రోజు నుంచి ఈరోజు ఎల్కేజీ పిల్లల్లాగా బైబిల్ చదువుకుంటున్నాను, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 4 అనే అంకెలు చెప్పినట్టుగా అక్కడితో సరిపెట్టుకోకూడదు. మనం ఇప్పటికే ఇతరులకు బోధించగలిగిన స్థాయిలోకి వచ్చేయాలి మనకు ఆధ్యాత్మిక జీవితం. అందరూ బోధకులు కాకపోవచ్చు, కానీ మన జీవితమే ఇతరులకు కొన్ని పాఠాలు నేర్పించాలి. మన నడవడిక, మన ప్రవర్తన ఇతరులను ఆలోచింపచేయాలి, ఆకర్షింపచేయాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. నాలో క్రీస్తు అనే వెలుగుంటే వెలుగు అందరికీ కనపడాలి. నాలో క్రీస్తు అనే ఒక సువాసన ఉంటే అది అందరికీ నేను చెప్పక్కర్లేకుండా వాళ్ళు పసిగట్టగలగాలి. ఈ వ్యక్తులు ఏదో ప్రత్యేకత ఉంది, మాటల్లో ఏదో ప్రత్యేకత ఉంది, చూపుల్లో ఏదో ప్రత్యేకత ఉంది, అతని ప్రవర్తన, నడవడిక, అలవాటులో ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్పక్కర్లేకుండానే వాళ్ళు తెలుసుకోవటానికి ప్రయత్నాలు. ఏంట్రా నీలో ఉన్న స్పెషలు అని అనగలగాలి. అది నిజమైన క్రీస్తును కలిగిన విశ్వాస జీవితం. దేవునికి స్తోత్రం. సో మనము దేవుని విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి సీరియస్గా ఉండాలి, చాలా సీరియస్గా ఉండాలి. కోపం కాదు, చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, చాలా లక్ష్యంతో ఉండాలి, చాలా వివేచనతో ఉండాలి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గడిచిన శుక్ర, శని, ఈరోజు ఆదివారం 3 రోజులు ప్రత్యేకంగా అందరూ ఉపవాసం ఉండాలని కాదు, కానీ ప్రేరేపణతో లేదా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి లేదా ఆధ్యాత్మికంగా నేను ఇంకనూ దేవునిలో ఎదగాల్సిన అవసరత ఉన్నది అని గమనించి ఎవరికి వారే ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ, ఆరాధన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, మొరపెడుతూ ఒక గడిసేపు దేవుని యొక్క సిద్ధపరచబడిన లేఖనాన్ని ధ్యానం చేసేలాగున గడిచిన సంవత్సరం 2-3 నెలలు పెట్టుకున్నాం. మధ్యలో డిసెంబర్ నెల క్రిస్మస్ హడావుడి, జనవరి నెల న్యూ ఇయర్ హడావుడి, ఫిబ్రవరి నెల రాజశేఖర్ గారు వచ్చారు. అలాగని మొదటి వారాలు అందులో ఇంక్లూడ్ అయిపోయాయి. కనుక మనం అవి కూడా ప్రార్థనలే కదా అని అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మార్చిలోకి వచ్చాము కనుక ఈ మొదటి వారం అలా పెట్టుకున్నాం. ఇది కొనసాగుతుందని నమ్ముతున్నాను. దేవుడు బలమైన కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరి గడిచిన వారపు లేదా శుక్రవారం మాట చెప్పి మళ్ళీ ప్రసంగం రిపీట్ చేయండి. నేను ఇందులో రికార్డ్ అయి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అయితే వచ్చిన మాత్రం జ్ఞాపకం చేస్తాం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా మాట, 6వ వచనం నుంచి దాదాపు 9-10 వచనాల దాకా. కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా అంటూ ప్రభు మాట్లాడటం ప్రారంభిస్తారు. మలాకీ గ్రంథం అంటే మత్తయి సువార్తకు ముందు పుస్తకం.
మలాకి తర్వాత ఇక పాత నిబంధన లేదు, భాగం అయిపోయింది. క్రొత్త నిబంధన ప్రారంభమవుతుంది. కనుక చిట్ట చివరి పుస్తకం మలాకి గ్రంథం. ఆ మాట చదివి నేను ఈరోజు వచ్చిన భాగంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఆ గౌరవం, ఆ ఘనత ఏమైంది? నేను మీకు యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? భయం లేదు కదా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్ములను అడుగుచున్నాడు అంటూ ప్రవక్త అయిన మలాకి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మచేత నింపబడి ఇజ్రాయేలుతో చెప్తున్నమాట. అలాగ అడుగుతుంటే ప్రజలు ఇలాగ అడగొచ్చు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టాము అని మీరు అంటున్నారు. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్రపరిచితమని మీరు అంటున్నారు. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కదా, అది అవమానం కదా. కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషం కదా, అది అపవిత్రం కదా. అట్టి వాటిని నీ అధికారికి నువ్వు ఇచ్చిన ఎడల అతడు నీ పట్ల దయ చూపిస్తాడా, నీ మనవి అంగీకరిస్తాడా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవునామానికి స్తోత్రం. పరలోకమందున తండ్రి అని పిలుస్తున్నాము అంటే నేను నీ కుమారుణ్ణి అని ఆయనకు జ్ఞాపకం చేస్తూ, అలాగా మనం ఆయనకి ఏమవుతామో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రభు ఆ మాట ద్వారా అడుగుతున్నాడు, నీవు నాకు కుమారుడవైతే నేను నీకు తండ్రినైతే మరి కుమారుడు తండ్రిని గణపరచాలి కదా, కుమారుడు తండ్రిని గౌరవించాలి కదా, కుమారుడు తండ్రిని మహిమపరచాలి కదా, పూజ్యభావంతో ఉండాలి కదా. ఏది కొడుకును అనుకుంటే సరిపోయిందా? ఏది ఆ గౌరవం ఏది? నాకు రావాల్సిన గౌరవం ఏది? క్రైస్తవుడు అంటే సరిపోయిందా? ఏది దేవునికి ఇచ్చే గౌరవం ఏది? దేవునికి ఇచ్చే ఘనత ఏది అని ప్రశ్న. దేవునికి స్తోత్రం. చాలామంది సువార్త విని యేసుక్రీస్తు ప్రభువును నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొంది పాపక్షమాపణ నిమిత్తం అలాగ నీళ్లలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ చేత కూడా నింపబడి సంఘంలో చేర్చబడి మా సంఘం ఎంత, మేమెంత, మేమెంత, మేమంతా అని చెప్పుకునే వాళ్ళు ఇవి కనపడుతున్నాయా? అది దేవుడు అడుగుతాడు. సంఘముల గురించి బలులు, సంఘములు ఉండే సభ్యుల సంఖ్య గురించి బలులు, ఇన్ని బలులు తెచ్చాము, ఇంతమంది ఇలాగున, ఈ సంఖ్యలు అంకెలతోనే ఉంది. కానీ మీరు అర్పించే బలి అపవిత్రం, మీరు అర్పించే భోజనం అపవిత్రం. భోజనం అంటే భోజనం కాదు, ప్రార్థన, ఆరాధన, స్తుతి. మన సాక్షి జీవితాలు కూడా ఆయన అవమానపరుస్తాయి. మన సాక్ష్యము లేని సాక్ష్య జీవితాలు కూడా ఆయన అవమానపరుస్తాయి. భోజనం అంటే బలి, బలి అంటే భోజనం. సర్వాంగ హోమముగా, సజీవ యాగముగా మీ శరీరములను లేదా మీ అవయవములను దేవునికి అప్పజెప్పండి, అర్పించండి, బలియాగం ఇవ్వండి. దేవునికి స్తోత్రం. అపవిత్రం, నీచం, అక్రమం అని ఆ రోమిలకు రాసిన పత్రికలో మాట ద్వారా మనకు పరిశుద్ధాత్ముడు ఒక సూచన చెప్తున్నాడు. కనుక దేవుని పిల్లలలో తండ్రి కనుక నేను ఆయన గౌరవించాలి అనే మనసుతో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడక మీదకి వెళ్ళే వరకు, లేచుట అంటే స్పృహలోకి వచ్చుట, ఏదో వ్యాధితో స్పృహ తప్పిపోవటం కాదు, లేదా దెబ్బతెలకి స్పృహ తప్పిపోవటం కాదు. నిద్రపోయినప్పుడు స్పృహ తప్పిపోయినట్టు పడుకుంటాం, మరలా నిద్ర లేచినప్పుడు స్పృహలోకి వచ్చినట్టు లేస్తాం, మెలకువ. ఆ మెలకువలోకి వచ్చేటప్పటి నుంచి మళ్ళా నిద్రలోకి వెళ్ళే వరకు కూడా ఈ 2 అడుగులుగా, 2 నేత్రాలుగా, 2 గుండె చప్పుళ్ళుగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఉచ్చరించారు, ఈ వచనంలో ప్రత్యేకంగా మాట్లాడారు కనుక నేను ఆయన పట్ల చూపించవలసిన గౌరవం నేను చూపిస్తున్నానా? కనీసం నా మట్టుకు నేను కలిగి ఉన్నానా?
రెండవది ఆయన పట్ల నేను కలిగి ఉండాల్సిన భయము కలిగి ఉంటున్నాను. అందుకే ఆయన అంటున్నాడు, ఏది ఆ ఘనత, ఏది ఆ భయము అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునెరిగిన మనలో ఎవరిలో అయినా సరే ఎలా బ్రతికినా పర్వాలేదు అనేటటువంటి పులిపిండి వచ్చిందంటే ఇంక వాడిని ఎవరు పట్టుకోలేరు. ఏం చేసేసినా పర్వాలేదు, యేసు నాకు ఉన్నాడు కదా అనే తాత్పర్యం అంతరాత్మలకు వెళ్ళిపోతే అంతకన్నా భ్రష్టమైన విశ్వాస జీవితం ఇంకోటి ఉండదు. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా లక్ష్యంతో, చాలా శ్రద్ధతో, చాలా పూజ్యభావంతో, చాలా భయభక్తులతో ప్రభువును ఆరాధించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇది తప్పక సంఘానికి, సంఘ కాపరికి ఉండవలసిన ఆత్మ సంబంధమైన నైతిక బాధ్యత. నైతిక బాధ్యత అంటే మళ్ళీ లోకరీతి మాట. అది ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక జీవితానికి ఒక బలమైన పునాది లాంటి ఆ నైతిక బాధ్యత, నైతికత. ఆ నైతికత పోతే ఇంక రిలేషన్షిప్స్ ఏమి ఉండవు. బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు అన్నీ కూడా ఆవిరిలాగా కలిసిపోతాయి, నీచమైపోతాయి, అపవిత్రమైపోతాయి, అక్రమమైపోతాయి, అన్యాయమైపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజానికి చెప్పాలంటే కేవలము బలి అంటే చేతులతో ఇచ్చేది, బలిపేట మీద పెట్టేది, ప్రభుకి ఇచ్చేదని ఉన్నా దేవుడు ఎంత దాకా వెళ్తాడంటే చూపు దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడు ఎంత దాకా చూస్తాడంటే మాట, నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన పట్టించుకుంటాడట. ఇది ప్రభు చెప్పారు, ఇది యేసు ప్రభు చెప్పారు. పేతురు చెప్తే ఆయన అలాగే చెప్తాడు, శిష్యుడు కదా అని అనుకోవచ్చు. పౌలు చెప్తే అనుభవం సంపాదించాడు, ఒక దెబ్బ తిన్నాడు, కళ్ళు పోయాయి, ఏదో ఆయన ఆధ్యాత్మికంగా అంత లోతు విషయాలు చెప్తాడు, మనకు అర్థం కాదు అని కొట్టు పారేయచ్చు. కానీ ప్రభువే సాక్షాత్తు మనకు చెప్పారు, చూపు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఏమవుతుందో ప్రభు చెప్పారు. మీరు వ్యర్థమైన మాటలు పలకండి, ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అన్నారు ప్రభు. లెక్కప చెప్పాలి అన్నారు ప్రభు. ఇలాంటి చిన్న విషయాలు ఇది కూడా పట్టించుకుంటాడా ప్రభు? అలా అన్నాడంతే మనం జాగ్రత్తగా బ్రతుకుతామని. అలాగ అన్నాడంటే మనం కొంచెం కంట్రోల్గా మాట్లాడతామని. ఊరికి అలా బెదిరి పెట్టాడంతే యేసు ప్రభు. బెదురు పెట్టాడు, లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడేస్తామని. దేవుడు ఎక్కడ లెక్క చూస్తాడు అన్నట్టుగా ఆ వైఖరి మనం ఉండకూడదు. ఇక్కడ ప్రభు చెప్పిన మాట అదే కదా, నన్ను నిర్లక్ష్యపరుస్తున్నారు, నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు, నా మాటను నిర్లక్ష్య పెడుతున్నారు, అసలు నేను మీకు ఏమవుతానో అంటాడన్నమాట. నేను నిజానికి మీకు అలా అయితే మీరు ఇలా ఉండాలి కదా అన్నట్టుగా ఇంచుమించు అదే తాత్పర్యంతో ఈరోజు సబ్జెక్టులోకి మనం వస్తున్నాం. లేఖనాలు చూద్దాం. 2 సందర్భాల్లో 2 పుస్తకాల్లో లేఖనాలు చూద్దాం. ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. నిన్ను గౌరవిస్తానయ్యా, నిన్ను గౌరవించడం నాకు నేర్పు అన్న వారందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. నీ పట్ల భయభక్తులతో జీవిస్తానయ్యా, నీ రాకడ పర్యంతం ఆ బలము నాకు దయచేయి అన్నవారు 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ అధ్యాయం చూద్దాం. 17 తర్వాత వద్దాము. సీక్వెన్స్లో మొట్టమొదటి మాట మత్తయి సువార్తే 10వ అధ్యాయము 32, 33. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనాలు. ప్రభునందు సీరియస్గా ఉండాలి, ప్రభు విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి.
భయం అంటే వణికిపోయి భయపడిపోయి ఆయన ఏదో శాపం పెట్టేస్తాడు, ఆ కోణంలోకి వెళ్ళకూడదు మనం ఎప్పుడు కూడా. దేవుని పట్ల భయం లేకపోతే అవసరాలు తీర్చడు, రోగాలు తెచ్చిపెడతాడు అనే బోధ అస్సలు దగ్గరికి తెచ్చుకోకండి. కానీ లేఖనాలను బట్టి మనం దేవుని పట్ల చూపించాల్సిన ఆ గౌరవం చూపించాలి. 32, 33 వచనాలు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడు, భూమి మీద ఉండగా అన్నమాట. మనుష్యుల ఎదుట నన్ను, నా నామమును నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుంటా, వానిని అంగీకరిస్తా, వానిని ఎరుగుదును అని చెబుతా. అంతటితో ఆపాడా? 33. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగును అని అంటాడో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగను అందును. ఉరుము లాంటి మాట కదా. మన కాళ్ళ కింద ఆధ్యాత్మిక భూమి, క్రీస్తు అనే బండ మీద నేను కదలక స్థిరంగా ఉన్నాను, నా కాళ్ళు జారక స్థిరముగా ఉంచి ఆ పరిశుద్ధాత్మని సహాయంతో నేను ఉన్నాను అని అనుకునేవారు కూడా, వారు నిలిచిన బండ కొంచెం అటు ఇటు కదిలినట్టుగా కలవరం, గలిబిలి, అదురు బెదురు ఏమవుతుంది అన్నట్టుగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన యోర్దాను నదిలో యేసు బాప్తిస్మము పొందిన తర్వాత 3వ అధ్యాయం 4వ అధ్యాయాలు చూసుకోండి. మత్తయి సువార్త. పరిచర్య ప్రారంభమైంది, అద్భుతాలు జరుగుతున్నాయి, శిష్యులు వస్తున్నారు, శాస్త్రులు పరిసయ్యులు ఎదిరించేవారు, బెదిరించేవారు, పట్టుకునేవారు, ప్రజలు స్వస్థతలు పొందేవారు, వేలు లక్షల మంది. దాదాపు 28 అధ్యాయాలు ఉంటే దాదాపు మిడిల్ 10వ అధ్యాయంలోకి వచ్చాడంటే పరిచర్య ప్రారంభమైంది. చాలా సీరియస్గా పరిచర్య వెళ్ళిపోతూ ఉంది. ఆత్మ నడిపిస్తూ ఉన్నారు యేసుప్రభుని. తండ్రి మాటలు యేసుప్రభు రోజు ప్రార్థనలో వింటున్నారు, తండ్రి చిత్తం చేస్తున్నారు, మళ్ళా తండ్రిని అడుగుతున్నారు, తండ్రి చిత్తానుసారంగా తదుపరి దినమంతా వెళుతున్నారు. తండ్రి చిత్తం రోజు నేను చేస్తాను, అది చేయటమే నాకు పని, అదే నేను ఆయనకి ఇచ్చే గౌరవం, అదే నేను ఆయన పట్ల చూపించే భయము భక్తి అని ఆయన చెప్పకనే చెప్తున్నారు. అలాగున 10వ అధ్యాయం ఆ పరిచర్య దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక కుదుపు లాంటి మాట. సంఘం కూడా కొంచెం ఆలోచన చేసి జాగ్రత్త పడాల్సినటువంటి మాట. ఏమంటున్నారంటే ఆయన, మనుష్యుల ఎదుట నాతో సంబంధం కలిగిన వాడు, నాతో స్నేహం ప్రారంభించిన వాడు, నా సొత్తైన వాడు, యేసు నా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రజల మధ్యన నన్ను ఒప్పుకోవాలి. పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాని విషయంలో ఒప్పుకుంటాను. ఎస్, ఐ నో హిమ్. దేవునికి స్తోత్రం. అక్కడితో ఆపాడా? ఒకవేళ మనుష్యుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకోరో, ఎవడు నన్ను నేను ఎరుగను, ఆయన నేను ఎరుగను, ఆయనకి నాకు సంబంధం లేదు. పేతురు చివరిలో అంత మాట అనేశాడు. కానీ పశ్చాత్తాపడ్డాడు గనక బ్రతికిపోయాడు. ఇస్కరియోతు యూదా ఆలస్యంగా పశ్చాత్తాపడ్డాడు, ఆత్మహత్య సాదృశ్యంలోకి వెళ్ళిపోయాడు. తన ఆత్మను నరకములో పడేసుకున్నాడు. ప్రభు చేత పిలువబడ్డాడు, ప్రభుతో కలిసి తిరిగాడు, ప్రభుతో కలిసి ప్రభు బల్ల తిన్నాడు, ప్రభు నీళ్ళ మీద నడవటం చూశాడు, తానే ప్రభులకు రొట్టెలు విరిచి పంచిపెట్టాడు, మొక్కలవటం చూశాడు. అంతగా క్లోజ్ రిలేషన్షిప్ కలిగినటువంటి ఇస్కరియోతు యూదా ఆత్మనాశనంలోకి పోయింది. పేతురు కూడా దాదాపు ఆ స్టేజ్కి వచ్చేసాడు, కానీ బ్రతికిపోయాడు. నిజంగా పేతురు ఆ స్టేజ్లోకి వచ్చిన తర్వాత పశ్చాత్తాప ఆత్మ దేవుని కోరినంత రీతిలో పేతురులో కలిగి ఉండకపోతే, లేదా మరొక కారణం కూడా అయి ఉండొచ్చు. ముందే యేసుప్రభు పేతురు గురించి మాట్లాడారు. సీమోను కేఫా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. పాతాళం యొక్క పరలోక తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పేతురు నాశనానికి పోతే,
నరకమైపోయే పరిస్థితిలో భ్రష్టుడైపోతే యేసుప్రభు యొక్క ఈ ప్రవచనం అబద్ధమైపోతుంది. సంఘం యొక్క ఆ ప్రధాన ఆ పుట్టుక అబద్ధమైపోతుంది. ఈ పరలోకపు పాతాళపు లోక తాళపు చెవులు ఇవ్వటం అనే మాట అబద్ధమైపోతుంది. సో పశ్చాత్తాపడి ఉండొచ్చు, దేవుని చిత్తానుసారంగా అనేది ఒక కారణం వల్ల బ్రతికిపోయాడు. యేసు ప్రభు ప్రవచనాత్మకంగా పేతురు చుట్టూ ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కంచె తనకు తానుగా వేశాడు. యేసు ప్రభు అన్నాడు కదా, పేతురుతోనూ చుట్టుపక్కల శిష్యులతో కలిపి చెప్పాడు ఈ మాట, నిన్ను లేదా మరొక సువార్తలో మిమ్మలను అపవాది జల్లించటానికి సిద్ధంగా ఉన్నాడు. శత్రువు మిమ్మలను జల్లించటానికి సిద్ధంగా ఉన్నాడు. మెలకు కలిగి ప్రార్థన చేయండి, భయపడకండి, నేను నీ కోసం లేదా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగూ యేసు ప్రార్థన చేయటం వల్ల ఒక ప్రత్యేకమైన కంచె వేయబట్టడం వల్ల పేతురు నాశనానికి పోకుండా పశ్చాత్తాపంలోకి వచ్చాడు. పేతురు నాశనానికి పోకుండా ప్రవచనం నెరవేర్పు కోసం యేసు ప్రభు ప్రత్యేకమైన కంచె వేసినందువల్ల అలా బ్రతికి బట్ట కట్టాడు అని అనుకోవటానికి అవకాశం ఉంది. అయినా ఈ వచనం మాత్రం సీరియస్సే. ప్రభు ఆటపాటగా ఏం మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్తారు, అన్ని మాటలు, చాలా వరకు అన్ని మాటలు తండ్రి నాకు ఇచ్చిన మాటలే. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను. మనుష్యుల ఎదుట పబ్లిక్గా అన్నమాట, బాహ్యంగా. మనుషులు ఎదుటంటే రహస్యంగా 4 గోళ్ల మధ్యన కాదు, పబ్లిక్గా, ఓపెన్. దేవునికి స్తోత్రం. పబ్లిక్ అంటే అందులో శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, విమర్శించేవారు ఉంటారు, సహించుకునేవారు ఉంటారు, రాళ్ళు తీసేవారు ఉంటారు, కత్తులు తీసేవారు ఉంటారు, చంపేవారు ఉంటారు, పూలదండలు వేసేవారు ఉంటారు, మరొకసారి చెప్పయ్యి ఆయన గురించి అని చెప్పించుకునేవారు ఉంటారు. మనుష్యులు వారెవరైనా ఏ వాతావరణంలో ఉన్నా, ఎలాంటి మనస్తత్వంతో ఉన్నా, ఎలాంటి తీవ్రమైన హృదయపు రోషంతో ఉన్నా వాళ్ళ ముందు మీరు నన్ను ఎరుగుదని ఒప్పుకోవాలి, నాకు మీకు సంబంధం ఉందని ఒప్పుకోవాలి, మీరు నా బిడ్డలను ఒప్పుకోవాలి. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ఒప్పుకున్నవాడెవడు పరలోకమందు నా తండ్రి ఎదుట అంటే ఇక్కడ ఒప్పుకోకపోతే మర్నాడు నేను మిమ్మల్ని ఒప్పుకొని భూమి మీద అనటలేదు ఆయన. వన్ డే, దెర్ ఇస్ డే ఇన్ ఫ్యూచర్. రాబో యుగమందు దేవుని సన్నిధిలో నేను నిలబడినప్పుడు పరలోకమందు నేను అతనిని ఎరుగనంటాను, నేను ఒప్పుకోను. ఒప్పుకుంటే ఒప్పుకుంటానంటా, లేకపోతే లేదు. అవునంటే అవును, కాదంటే కాదనే దేవుని బిడ్డ కదా, దేవుడే కదా. దేవుని మాట ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అవునంటే అవును, కాదంటే కాదు. కనుక ఇప్పుడు మనం నేను చెప్పే ఈ మాట నేను వినాలి, నేను చెప్పే మాట నాతో పాటు మీరు వినాలి. ఇది శబ్దం వల్ల నా చెవిలోకి వస్తూ ఉంది. నేను ధ్యానం చేసిన మాటే కావచ్చు, నేను పాయింట్ వైజ్ రాసుకున్న మాటే కావచ్చు, కానీ ఇది నా కోసం కాదు, ముందున్న 300 మంది కోసం అనుకుంటే నేను భ్రష్టుణ్ణి అయిపోతా. ముందు ఈ మాట నాకు బోధ చేయాలి, ఈ బోధ స్వీకరిస్తూ నేను మీకు బోధ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నేను పరిశుద్ధాత్మ కాళ్ళ దగ్గర కూర్చున్న బోధ వినాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలాగున అక్కడ మాట ఒక కుదుపుకు లోనవుతున్నాం కదా, ఇప్పటికీ మీలో ఆలోచనలు ముసురుతున్నాయి కదా, అలజడుస్తుందని అనరు కానీ ఆలోచనలు పదునొచ్చేస్తూ ఉంది కదా, అవి తీవ్రంగా ఒక మంటలోకి తీసుకెళ్ళిపోతున్నాయి కదా, మిమ్మలను ఈ మాటలు ప్రశ్నిస్తున్నాయి కదా, నీ మనస్సాక్షి నేను ఒక్కసారి కుదుపుతుందేమో ఈ మాటలు వింటుంటే. మరొక వచ్చిన భాగం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా వాళ్ళు సంచరిస్తారు. ఎవరు వాళ్ళు? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. దేవునికి స్తోత్రం. అందరూ కాదు, సార్దిస్సులో ఉన్న వాళ్ళు అందరూ కాదు, చాలామంది ఉన్నారు. అందులో కొందరు, ఆ కొందరిలో
కొందరు ప్రత్యేకమైన శ్రద్ధ తమ ధరించుకున్న వస్త్రం. ఆత్మీయంగా మనం పాట నేర్చుకోవాలంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం, ప్రభుతో వ్యక్తిగతంగా మనకున్న ఆ బంధం, సంబంధం, ఆ రిలేషన్షిప్ని అలాగున భయభక్తులతో, ఆలోచనతో, గౌరవంతో కొనసాగించే విషయం. తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దిస్సులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. ఎక్కడ సంచరిస్తారు? దేవుడు ఆత్మయ్య ఉన్నారు పరమందు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేనుండే చోటు మీరు కూడా ఉండాలని నా ఆశ. ఆ ప్రణాళికతోనే నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తాను, నేను ఉండే చోటు మీరు కూడా ఉండేలాగున అందుకోసం వస్తాను అన్నాడు. సంచరిస్తాను, నేను పరలోకంలో సంచారం చేయటం, జస్ట్ వాకింగ్ అలాంగ్ విత్, ప్రభుతో కలిసి నడుచుట, ప్రభుతో కలిసి అక్కడ సంచారం చేయుట, అదొక ధన్యత. దేవునికి స్తోత్రం. అందరూ సంచారం చేస్తారా? తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు అందరూ సంచారం చేస్తారా? ఆ తెల్లని వస్త్రాలు ఎవరికి వస్తాయంటే భూమి మీద బ్రతుకుండగా వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితాన్ని పవిత్రంగా ముందుకు నడిపించుకున్నవారు. పవిత్రం అంటే మలాకి గ్రంథంలో ఉన్న ఆ 2 మాటలను అందులో పెట్టి చూద్దాం. పవిత్రం అంటే చాలా నిర్వచనాలు వచ్చేస్తాయి. ప్రస్తుతము నిన్న మొన్న దినముల నుంచి ప్రభు ఆ ప్రత్యేకమైన మాట మీద మనసు పెట్టించారు కనుక ఆ మాటనే పవిత్రత ఈజ్ ఈక్వల్ టు దేవుని పట్ల అపారమైన పూజ్యభావం, దేవుని పట్ల ఉండవలసిన భయం, పరిశుద్ధత, పవిత్రత, శుద్ధి. దేవుని మనకి స్తోత్రం. అలాంటి జీవితం, అలాంటి ప్రవర్తన, అలాంటి నడవడిక. తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని బలులు అర్పిస్తున్నారు. కుంటి దానిని, గుడ్డి దానిని, అపవిత్రమైన దానిని. అపవిత్రమైన భోజనం అంటాడు ఒక చోట, నీచమైన బలి అంటాడు ఒక చోట. ఇక్కడ తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని, కొనినవారు కాదు, కొననివారు. ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి చోటిచ్చిన వారు, దేవునిని లక్ష్య పెట్టేవారు, దేవుని మాటను లక్ష్య పెట్టేవారు, దేవుని నడిపింపును లక్ష్య పెట్టేవారు. తెల్లని వస్త్రాలకు గుర్తు. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. 5వ వచనం, జయించువాడు, ఓడిపోయేవారు కాదు, ఓడిపోయిన వారు కాదు, జయించువాడు. యేసు నమ్మిన వాళ్ళందరూ వస్త్రాలు ధరించుకుంటారు, యేసు నమ్మిన వారందరూ కిరీటాలు పెట్టేసుకుంటారు, యేసు నమ్మిన వారందరూ వీణల చేత్తో పట్టేసుకుంటారు, యేసు నమ్మిన వారందరూ యేసుతో పాటు అలా సాయంకాలపు వ్యాహాళిగా పరలోకంలో బంగారు మైదానాల్లో నడిచేస్తారు. ఇక్కడ లేఖనం అలా చెప్పలేదు. పరలోకం వెళ్ళటం ఒకవేళ శాశ్వతంగా ప్రభు ఇచ్చిన వాగ్దానం చొప్పున దేవుడు రక్షించానన్నాడు, మరణం లేదన్నాడు, నువ్వు నాతో పాటు ఉంటానన్నాడు, ఓకే, అంతవరకు నువ్వు హామీతో ఉంటే ఉండు. కానీ ఆ తరువాత కొన్ని విశేషాలు అక్కడ ఉంటాయి. ఆ కిరీటాలైనా, ఆ నూతన పాటలైనా, ఇదిగో ప్రభుతో సంచారము చేయటమైనా, దేవునికి స్తోత్రం. ఇది పరలోకం వెళ్ళే వాళ్ళందరికీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయంటే మరి లేఖనాలు అలా చెప్పలేదు, ప్రభు అలా చెప్పలేదు, పరిశుద్ధాత్మ అలా చెప్పలేదు. ఎవరు నాతో సంచరిస్తారు? ఎవరు నాతో కలిసి పరలోకంలో నడుస్తారు? దేవుని మనకి స్తోత్రం. ప్రస్తుతానికి వాక్యాన్ని బట్టి సముచితంగా దేవుడు మనకి ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సులువుగా ఎవరైనా కూడా అర్థం చేసుకుంటారు. కనుక రక్షింపబడటం ఒక గొప్ప కార్యమైతే పరము చేరిన తర్వాత ఈ శ్రేష్టమైన బహుమానములు లాంటి అనుభవాలు పొందుట ఇంకెంత ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెల్లని వస్త్రములు వారు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. దేనిని జయించాడు? పవిత్రత రాకుండా పోరాడాడు, అపవిత్రం కాకుండా పోరాడాడు, పవిత్రంగా ఉండటానికి పోరాడాడు. పవిత్రంగా ఉండాలనేది ఒక పోరాటంగా స్వీకరించాడు. ఆ పోరాటం వెనక పట్టుదల కలిగి ఉన్నాడు. చావో రేవో అన్నట్టుగా ఉండేవాడు పవిత్రత విషయంలో, దేవునిని పూజించట విషయంలో, దేవుని మాట ప్రకారం జీవించాలనే ఆ సమర్పణ విషయంలో. చావనైనా చేస్తాను కానీ సమర్పణ నేను కోల్పోను
అన్నట్టుగా తన జీవితాన్ని ప్రతిష్ఠించేసుకున్నాడు. అదన్నమాట జయించుట అంటే. జయించుట అనగానే ఇదేదో యుద్ధము కత్తి పట్టుకెళ్ళాలా, కర్ర పట్టుకెళ్ళాలా, కులపోళ్ళని పిలుచుకోవాలా, ఎవరిని పిలుచుకోవాలి, లేకపోతే పెద్ద ప్రార్థన చేసి దైవజనులు కూడా పిలుచుకోవాలా, యుద్ధం అంటున్నారు. లేదు లేదు. యుద్ధం అంటే నీవు నీ శరీరాన్ని, నీవు నీ మనసును, నీవు నీ కోరికలను జయించాలి. ఆత్మచేత జయించాలి. ఆత్మతో జయించడం కాదు, శరీర కార్యాలను చంపివేయాలి. రోమిలకు రాసిన పత్రికలో ప్రభువు రాయిస్తారు కదా, చంపివేయాలి ఆత్మచేత వాటి. ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించుట కొరకు ప్రయాసపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికల చోట పౌలు అంటాడు కదా, సంఘస్థులతో అంటాడు, రక్తం చేత శుద్ధి చేయబడిన వారు, నమ్మి బాప్సం పొందిన వారు, మారుమనసు పొంది పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగిన వారు, ప్రభు బల్ల విరిచేవారు, అపస్తుల బోధలు ఎదిగేవారు, అనుభవంలో ఉన్న సంఘస్థులతో పౌలు పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉత్తరం రాసి చెప్తారు హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీరు ఇంకా మీలో కొంతమంది లేదా మీలో ఇంకా చాలామంది రక్తము కారునంత మట్టుకు మీరు పాపం విషయంతో పోరాడటం లేదు. ఈ పాపం విషయంలో మీరు సీరియస్గా ఉండటం లేదు. దేవుని మనకి స్తోత్రం. ఈ పవిత్రత అపవిత్రత అనే విషయం మీరేం పట్టించుకోవటం లేదు సంగమా. దేవునిని గౌరవించుట, దేవునిని నిర్లక్ష్య పెట్టుట, ఈ విషయాల మీద మీరు అస్సలు మనసు పెట్టడం లేదంటే, పట్టుదల లేదు. పట్టుదల అంటే దాని బ్రాకెట్లో పోరాటం. దేవుని పట్ల నేను భయభక్తులు కలిగి ఉండాలా కదా అనే విషయంలో ఏదా తీవ్రత, ఏదా పట్టుదల, ఏదా నిరీక్షణ, ఏదా గురి. రక్షణ అయితే ఉచితంగా దొరికింది, నమ్మితే వచ్చేసింది, కృప మనకు దొరికేసింది. కనురెప్పపాట్లో పనికిమాలిన పెంటలాగున్న నేను దేవుని దృష్టిలో సువాసన వెదజల్లే పుష్పములాగా అయిపోయాను. నేను నన్ను చూడటానికి కొడసించుకునే దేవుడు నా మీదే చూపు నిలిపి, రా నా కొడుక నా దగ్గరికి అనేలాగున ఆహ్వానించేటటువంటి యోగ్యత నేను సంపాదించుకున్నాను. సులువుగా రక్షణ వచ్చింది, సులువుగా కొడుకునైపోయాను, సులువుగా దేవుడు నాకు తండ్రి అయిపోయాడు, సులువుగా మహిమలో నాకు చోటు వచ్చేసింది, సులువుగా దూతలు నాకు పరిచయం చేసేవారు అయిపోయారు. ఇంత సులువు అంటే ఇవన్నీ సులువుగా వచ్చాయని అంత నిర్లక్ష్యంగా మనం ఆధ్యాత్మిక జీవితం జీవించకూడదు. నాకు చేతికందిన వజ్రం చాలా సులువుగా చేతిలో పడేశాడు ఒక ఆయన వజ్రం, కానీ వజ్రానికి కావలసిన వెల ఒక ఆయన చాలా చెల్లించాడు. అది మామూలు వెల కాదు, చేతిలోకి వచ్చి పడింది కదా అని ధరించేశాను. ఆహా నేనంత భాగ్యవంతుడిని వజ్రం చూసి ముడిచిపోతున్నాను రక్షణ చూసి. కానీ దేవుడు అంటాడు, ఈ రక్షణ నిశ్చితుల్లో రావటానికి దేవుడు పడిన ప్రయాస, దేవుడు మానవ రూపంలో పొందిన ఆ హింస, ఆ త్యాగం, ఆ పట్టుదల, ఆ పోరాటం, ఆ రోషం, ఆ తగ్గింపు, ఆ దీనత్వం, ఆ బలియాగం కొంచెం కూడా ఈ రక్షణ వెనుక ఉన్నదనే అవగాహన ఎందుకు సంఘానికి లేదు. రక్షణ వచ్చింది, నమ్మాను, కృప పొందాను, బాప్సం తీసుకున్నాను, ఆత్మ వచ్చేసారు, పరలోకి వెళ్ళిపోతున్నాను అంటూ బాగుంది. అలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆ నిరీక్షణ కలిగి ఉండాలి, ఆ హామీతో మనం బ్రతికిపోవాలి. నేను దేవుని బిడ్డను. కానీ ప్రక్కన ఈజ్ ఈక్వల్ టు అంతే రాజ్ఞానం. నా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నిర్లక్ష్యంగా, సులువుగా వచ్చింది, ఉచితంగా వచ్చిందంటే అలా నిర్లక్ష్యంగా ఉంచమని కాదు. అందుకే ప్రభు అంటాడు, రక్షణ నీకు ఉచితంగా వచ్చినా దాని వెల చాలా గొప్పది. అందుకే ఇంత గొప్ప రక్షణ, 3వ అధ్యాయం అనుకుంటాను కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇంత గొప్ప రక్షణ గురించి తెలియని వారు, అసలు రక్షింపబడటంటే ఏంటో వినటానికి తీరిక లేని వారు, మాకు రక్షణ అవసరం లేదు, మీ బతుకు మీరు బతకండి, మా చావు మేము చేస్తామని అంటున్న వారికి కాదన్నమాట. సంఘమా నువ్వు పొందిన రక్షణ సామాన్యమైనది కాదు, విలువలేనిది కాదు, నిర్లక్ష్యంగా ఉండవలసింది కాదు. నిర్లక్ష్య విశ్వాస జీవితం వద్దు, నిర్లక్ష్య ఆధ్యాత్మిక జీవితం వద్దు. నిర్లక్ష్యంగా నీ రక్షణతో నువ్వు ఆటలాడకు అన్నంత మాట. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో యేసు నామం రోడ్ల మీద, సందులలో భయంకరమైన అవమానకరంగా ఆ రోజు యూదులు ఎలాగ అవమానపరిచారో తెలియదు, కానీ అలాగని ఈ రోజు అన్య జనాంగ మధ్యన దేవుని నామం అవమానపరచబట్టానికి సాతాను సంబంధమైన ఇహలోక దేవత కలగజేసిన మనోనేత్రపు గురుడితనం వల్ల మాత్రమే వాళ్ళు అలాగుంటున్నారా? అదొక కారణం కావచ్చేమో, కానీ నిజానికి క్రీస్తు నెరిగిన వారము అని చెప్పుకుంటూ ఆ రక్షణ విషయంలో భయం కానీ, భక్తి కానీ, గౌరవం కానీ, ఒక బాధ్యత కానీ ఏమీ తెలియకుండా విచ్చలవిడిగా జీవించే క్రైస్తవ సమాజాన్ని బట్టే ఎక్కువ యేసు నామానికి అవమానం వస్తూ ఉంది.
ఎక్కువ అవమానం అందును బట్టి సాతానుడు అవమానిస్తున్నాడు, సున్నతులైన వారు అవమానిస్తున్నారు, ఈ అన్ని జనాంగం ఎంత అవమానిస్తున్నారు. ప్రభు అంటారు, వాళ్ళకి తెలీదు, తెలిసి నువ్వు నన్ను అవమానిస్తున్నావు, తెలిసి నువ్వు నాకు కుంటిదాన్ని అప్పిస్తున్నావు, తెలిసి నాకు నీచమైన భోజనం నా బలిపీఠం మీద తెస్తున్నావు, అపవిత్రమైన బలి నా దగ్గర తెస్తున్నావు. యాజకుడవు అంటే ఎరిగిన వాడవు, దేవుణ్ణి ఎరిగిన వాడవు, దేవునితో సంబంధం కలిగిన వాడవు, దేవునికి ఇచ్చిన యాజకత్వ హోదాను పొందిన వాడవు. గుడికొచ్చాను, బలిపీఠం దగ్గరకు వచ్చాను, ప్రార్థన చేశాను, ఇదిగో వెళ్ళిపోతున్నాను, ఇదే అనుకుంటున్నావు. నువ్వు అర్పించే భోజనం ఎలాగుంది, నువ్వు అర్పించే బలి ఎలాగుంది? సాక్ష్యం అనే బలి, ఒప్పుకోలు బలి. నేను ప్రభువుని ఎరుగుదును. దేవుని మనకి స్తోత్రం. ప్రభువుని ఎరుగుదునంటే చెప్పడం సులువే, కానీ ప్రభువును ఎరుగుదును అనే వాళ్ళు ఎరిగిన దానికి రుజువుగా దానిని క్రియల్లో చూపించాలి. నాకు లోకంలో ఉన్న వాళ్ళకన్నా చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా తెలివి ఉంది అన్నాడు అనుకోండి, అంటే సరిపోయిందా? 10 డిగ్రీలు చూపించుకుంటే సరిపోయిందా? 10 మంది తీసుకొచ్చి చాలా తెలివైన వాడిని డప్పు కొట్టించుకుంటే సరిపోయిందా? లేదు లేదు. ఆ తెలివిని నా నిర్ణయాల్లో, నా నడవడికలో, నా ప్రవర్తనలో నేను ప్రదర్శించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లేకపోతే మాట వరుసకు తెలివైనోడు అంతే. విశ్వవిద్యాలయాలు ఇస్తాయి పట్టాలు, చాలా తెలివైనోడు గోల్డ్ మెడల్. ప్రభుత్వాలు ఇస్తాయి రకరకాల బిరుదులు, ఇన్ని లక్షల కోట్లు జీతాలు, పెన్షన్లు వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి సన్మానాలు, వేదికలు, చప్పట్లు, ఊరేగింపులు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవునిని ఎరిగిన వాడు నేను దేవునిని ఎరుగుదునని నోటితో చెప్పడం కాకుండా ఎరిగిన వాడు క్రియల ద్వారా చూపించాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు నేను ఈ సందేశానికి అందామా, లేదా ఈ పాఠానికి అందామా, లేదా వాక్య ధ్యానానికి నేను పెట్టిన పేరు, పీఠిక, టైటిల్ ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్ఫెషన్. ఒప్పుకొనుట యొక్క ప్రాముఖ్యత, నోటితో పలుకుట యొక్క అత్యవసరమైన ప్రాముఖ్యత. ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్ఫెషన్, లేదా కన్ఫెషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంటా? అందరి మీదకి వెళ్ళి నేను యేసుని ఎరుగుదును డప్పు కొట్టుకోవాలా? ఐ నో జీసస్ అని బనీల మీద రాసేసుకోవాలా? లేదు ఒక క్యాసెట్ పెట్టేసేసి ఓ బండి మీద కూర్చుంటే క్యాసెట్ మాట్లాడుతుంటుంది, ఐ నో జీసస్, ఐ నో జీసస్, ఐ నో జీసస్ అని. నేను ఊరంతా తిరిగేస్తే సరిపోతుందా? అంతే అనుకుంటున్నారు కదా నే దినాల్లో. వీధిలోకి వెళ్ళి కరపత్రం ఉంటే సరిపోతుంది, అక్కడికి వెళ్ళి ఒక పాట పాడితే సరిపోతుంది, అక్కడికి వెళ్ళి ఎప్పుడూ రక్షణ పొందినటువంటి రక్షణ సాక్ష్యం చెప్పేస్తే సరిపోతుందంటే దేవుడు అంటాడు, అప్పుడు రక్షణ సాక్ష్యం మంచిదే, ఆ రక్షణ సాక్ష్యం తర్వాత నీ సాక్ష్యం ఎలాగుందో అది నువ్వు చెప్పగలగాలి. మొదటిదేమో నువ్వు చెప్పే సాక్ష్యం, నీకు దేవునికి ఉన్నటువంటి ఆ జరిగిన ఎన్కౌంటర్ని బట్టి నువ్వు చెప్పగలవు. నమ్ముతారంతే విన్నవారు. దేవుడు నన్ను ఎలా దర్శించాడు, ఈ రీతిగా దర్శించాడు, ఇలా ఒప్పుకున్నాను, ఇలా పడ్డాను, ఇలా చేద్దాను. దట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దట్ ఎక్స్పీరియన్స్ గాడ్ హెస్ గివెన్ అన్ టు యూ. దేవుడు నీకు ఇచ్చిన అనుభవం, ఆ ఎన్కౌంటర్, దేవుడు నేను ఎదుర్కొన్న విధానం, నువ్వు దేవుని ఎదుర్కొన్న విధానం, అది నీకు దేవునికి మధ్యన ఒకవేళ ఉంటే పరిమితిగా నీ చుట్టూ అప్పుడు కొంతమంది ఉండి ఉండొచ్చు. కానీ రెండవ సాక్ష్య భాగం, ఒకటి రక్షణ పొందిన ఆ రక్షణ సాక్ష్యం, ఆ తర్వాత బ్రతుకు కాలమంతా మధ్యలో ఉండే రక్షణ సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఈ మొదటిది ఎంత ఇంపార్టెంటో రెండవది కూడా అంతే ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తున్నాడు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని తెలుసుకున్నాను, ఇక్కడ నేను దేవునిని ఎరుగుదును, యేసు కన్యమరి గర్భమందు జన్మించాడు, దేవుని కుమారుడు దేవుని చేత పంపబడ్డాడు అంటూ లేఖనానుసారంగా ఆ 4-5 మాటలు సువార్త విషయంలో ప్రకటించబడగా నమ్మిన తర్వాత, లేదా నమ్ముట కొరకు స్వస్థత పొందిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఏదో ఆపద నుంచి విడుదల పొందిన తర్వాత ఆయన ఒప్పుకున్నాను, ఆయన నామాన్ని చెప్పుకున్నాను, పబ్లిక్గానే నీళ్లలోకి వెళ్ళాను. రహస్య క్రైస్తవులు ఎవరు ఉండరట. ఒక దైవజనుడు చెప్తారు, అసలు క్రైస్తవ్యం అంటే రహస్యంగా ఉండేది కాదు అంటాడు ఆ దైవజనుడు. యేసుప్రభు ఏం చెప్పినా సరే పబ్లిక్గా చెప్పేవాడు, పబ్లిక్గా చేసేవాడు, ఎక్కడ రహస్యాలు ఉంచుకోలేదు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కన్ఫెషన్ అంటేనే పబ్లిక్. మనసులో అనుకుంటూ నీళ్లలో మునిగాను. లేఖనం పబ్లిక్ కన్ఫెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఈ బొచ్చు నుంచి చెప్తా ఉంది. ఒకవేళ దైవజనులు ఎవరు లేరు, ఇలాగా నీ ఇంట్లో అలాగ అభ్యంతరాలు అయితే నీకు నువ్వే కళ్ళు మూసుకుని
నువ్వే ముక్కు మూసుకుని నువ్వే నీళ్ళలోకి వెళ్ళిపోయి, ప్రభు మరి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి కనుక అలాగ ఉన్నాయి, నువ్వంటే నాకు ఇష్టం, ఇంట్లో వాళ్ళని చంపేస్తారు, వీధిలో వాళ్ళని చంపేస్తారు, నా బంధువులందరూ కూడా నాతో మానేస్తారు, నువ్వు నాకు కావాలయ్యా అంటే ఎవరో దైవజనుడు లేకపోతే ప్రేరేపణో ఎక్కడో పుస్తకంలో ఎక్కడో ఇలాగైనా నువ్వు రక్షింపబడతావు అనే మాట చొప్పును రహస్యంగా నేను వెళ్ళిపోతాను. అర్ధరాత్రి ఎవరూ చూడకుండా ముక్కు మూసుకుని ములిగేస్తాను. తండ్రి కుమారు పరిశుద్ధాత్మలను అంటానికి ఎవరు లేడు కాబట్టి నేనే అనేసుకుంటాను, నేనే పైకి వచ్చేస్తాను, నేను బాప్తిసం పొందేస్తాను. నేను ప్రభుని అంగీకరించాను, రహస్యంగా అంగీకరించాను. తప్పేంటి? ఒకవేళ పరిస్థితుల ప్రభావం వల్ల దేవుని ఆత్మే ప్రేరేపిస్తే ఒకవేళ అలాగుని జరిగినా అనుకుందాం, అలా జరిగిందనుకుందాం, దేవుడు దానికి అవును అని ముద్ర వేశాడు అని హామీ కూడా అవసరమైతే పొందుకుందాం. ఆ తర్వాత నీ జీవితం మాత్రం రహస్యంగా ఉండటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నో వే, నో వే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు మాటలు శిష్యులకు ఎప్పుడు చెప్పారు? గ్రామాల్లోకి పంపించేటప్పుడు చెప్పాడు, ఇద్దరిద్దరుగా పంపించేటప్పుడు చెప్పాడు. మీ శరీరాన్ని గాయపరిచే వారి గురించి మీరు భయపడకండి, శరీరాన్ని ఆత్మను కూడా నరకములో పడవేసి నాశనం చేయగలిగిన శక్తి ఒక ఆయనకుంది, దేవునికి భయపడండి అని చెబుతూ కంటిన్యూటీలో ఈ స్టేట్మెంట్ అన్నాడు. దేవునామానికి స్తోత్రం. ఒప్పుకోవటం అంటే పాట పాడి ఒప్పుకోవటం కాదు, ప్రార్థనలు ఒప్పుకోవటం కాదు. నాకు యేసుప్రభు తెలుసండి, చేతులు ఎత్తండి, ఎంతమందికి యేసుప్రభు తెలుసు అంటే ఇలా ఎత్తేయటం కాదండి. ఇలాంటి ప్రతికూల సమయాలలో, ఆపద సమయాలలో ఈరోజు నేను పబ్లిక్గా ఒప్పుకుంటే నష్టపోయేది చాలా ఉంది, ఎదురొచ్చే కష్టాలు చాలాగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నేను బ్రతకటం కూడా అసాధ్యమేమో, ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు, ఇవన్నీ నాకు ఎదురొస్తాయి, నాకు యేసు తెలుసు అని ఒప్పుకుంటే. కానీ రహస్యంగా నేను యేసుకు ప్రార్థన చేసుకుంటా, పబ్లిక్గా మాత్రం నాకు ఆయనకి సంబంధం లేదని బ్రతుకుతా. ఒకవేళ అది పర్లేదమ్మా, దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడు, ఆయన ప్రేమామయుడు కరుణామయుడు అంటే ఈ లేఖనాలన్నీ కూడా మనం డిలీట్ చేసేసుకోవాలి. ఈ లేఖనాలన్నీ ప్రింట్లో మళ్ళీ నెక్స్ట్ బైబిల్ ప్రింటింగ్లో ఉండకూడదని ధర్నా చేయాలి మనం. ఒకవేళ దేవుని నామానికి స్తోత్రం, ఇవి ఉంచొద్దు, ఇలా కూడా క్రైస్తవ్యమే, ఇలా కూడా పరలోకం వెళ్ళొచ్చు, ఇలా కూడా అని ఒక హామీ ధీమా రావాలంటే అలాంటి ఆలోచన కలగజేసి వచనాలు ఉంచుకుని మిగిలిన శ్రేష్టమైన రోషం కలిగిన ప్రభు కొరకు మరి తీవ్రమైన పవిత్రతతో పట్టుదలతో చావుకైనా తెగించేటటువంటి స్థితిలో జీవితం జీవించాలి. ఎవరైనా నాకు శిష్యులుగా ఉండాలంటే, నన్ను వెంబడించాలంటే ఎవరికి వారి తమను తాము ఉపేక్షించుకోవాలి. నాకేం కష్టం వస్తుందో, నాకేం బాధ వస్తుందో, నాకేం అవమానం వస్తుందో, నా ఇంట్లో వాళ్ళు ఏమంటారో, నా బంధువులు ఏమంటారో, నా స్నేహితులు ఏమంటారో, ప్రభుత్వం ఏమంటుందో, ప్రభుత్వం ఇచ్చేది ఇవ్వనంటుంది. అమ్మా నాన్న ఆస్తులు నీకు లేవు, ప్రభు నమ్ముకున్నావు, మా కడుపున పుట్టలేదు, ఈ మతంలో ఉంటేనే, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉంటేనే నీకు ఆస్తుల హక్కు, నువ్వు క్రైస్తవుడు అయ్యావు కనుక ఈ చట్టం నీకు వర్తించదు అని కోర్టు వారు కూడా ఒకవేళ తీర్పు చెబితే ఒంటి మీద నూలు పోగుతూ నేను బయటికి రావాలి కనుక నేను రహస్యంగా బ్రతుకుతామే మంచిది. రహస్యంగా క్రైస్తవ జీవితం జీవిస్తా. బ్రతుకుకాలం అంతా కూడా ఎవరితో చెప్పను, ఏమి చెప్పను, కాకులో కాకులాగా, ఏమండి గద్దల్లో గద్దలాగా, పావురంలో పావురంలాగా, గొంగల పురుగుల మధ్యన గొంగల పురుగులాగా ఈ మాటలు అంటుంటేనే మనకి ఇబ్బందిగా ఉంది కదా, ఇలాగ అంటుంటేనే ఇబ్బందిగా ఉంది కదా. కాకుల్లో కాకిలాగా, గొంగల పురుగులో గొంగల పురుగులాగా, గద్దల్లో గద్దలాగా, రాబందుల్లో రాబందులాగా పైకి అలాగా ఉంటాను, కానీ మనసులో మాత్రం గుండెల నిండా వేసే ఇలా తెరిచి చూస్తే ఎవరికైనా సరే ఖచ్చితంగా నా గుండెల్లో యేసు కనపడతాడు అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ యేసుప్రభు ఇలాంటి మాటలు చూస్తే పబ్లిక్గా నువ్వు నన్ను ఒప్పుకోకపోతే ఎంత సిగ్గు. ప్రభు అంటాడు, అలాంటి జీవితం చూసి నేను సిగ్గుపడతాను అంటున్నాడు ఆయన, నేను కాదు. నువ్వు అలాగును సిగ్గుపడితే నేను నీ గురించి సిగ్గుపడాల్సి ఉంటుంది. ఓ మై గాడ్, హల్లెలూయా. నీ గురించి నేను తలదించుకోవాల్సి వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట యేసు అనకపోతే నేను ఈ మాట చెప్పను. లూకా సువార్త 9వ అధ్యాయం కన్ఫెషన్ దగ్గర ఇంకా బిగినింగ్లోనే ఉన్నాం. కన్ఫెషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కన్ఫెషన్. ఒప్పుకొనుట, క్రీస్తు నెరుగుదునని చెప్పుకొనుట, నోటి మాట, అది రక్షణ పొందుటకు ఎంత ప్రాముఖ్యమైపోయిందో
రక్షణ పొందిన తర్వాత కూడా అంతే ప్రాముఖ్యం అని ప్రభు చెప్తున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. తన ప్రాణమును, స్తోత్రం చెబుదాం, తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. ప్రస్తుత సబ్జెక్ట్ను బట్టి ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, లేదా వచనాన్ని చదువుతూ మనం ఇంతవరకు చెప్పుకుంటున్న మాటలను ప్రక్కన ఒక వెలుగుగా పెట్టుకుని చూడటానికి ప్రయత్నం చేస్తే, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు అంటే యేసుని ఎరుగుదునని పబ్లిక్గా రోషంగా చెప్పి ప్రాణాలు పోగొట్టుకోవటం కంటే రహస్యంగా యేసునందు విశ్వాసం ఉంచి ప్రాణాలు కాపాడుకోవటం మంచిది, సుఖాలు కాపాడుకోవటం మంచిది, సహాయాలు పొందటం మంచిది. ఇదండి ఈ సన్నివేశం. ఈ వచనానికి అది అలా సూట్ అవుతుంది. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు, క్రీస్తు నిమిత్తం ఒప్పుకొనుట, నా నిమిత్తమై ప్రాణము పోగొట్టుకున్నవాడు, ఆస్తిని పోగొట్టుకున్నవాడు, అంతస్తును పోగొట్టుకున్నవాడు, పేరు పోగొట్టుకున్నవాడు, రిలేషన్షిప్, భర్త అనొచ్చు నీకు నాకు సంబంధం లేదు గెట్ అవుట్ అని, పిల్లలు అనొచ్చు తల్లిదండ్రులని మీకు మాకేం సంబంధం లేదు పోండని, మత సంబంధంగా మీరెవరో మేమెవరమో, ప్రాణం పోయినంత పరిస్థితి రావచ్చు, వీధిని పడే పరిస్థితి రావచ్చు. చివరికి ప్రాణం నా నామం నిమిత్తమై, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకుంటాడంటే పరలోకములో అంగీకరించబడతాడు. దేవునామానికి స్తోత్రం. ఇక్కడ పోయినా ఎక్కడ రక్షించబడతాడు? ప్రాణం పోయేదేమో భూమి మీద, తను తాను రక్షించుకుంటాడు, తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఇంకెక్కడుంది? భూమి మీద ఎలాగైతే ఇంకే భూమి ఉంది, ఇంకే సృష్టి ఉంది, ఇంకే కాలం ఉంది. ఇక్కడ అయిన తర్వాత పరలోకమే. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. ఒకడు లోకమంతా సంపాదించి తనను తాను పోగొట్టుకొని ఎడల, అంటే లోకమంతా సంపాదించుకోవడం, లోకస్తులతో పాటు పరుగులు పెట్టి రహస్య క్రైస్తవ జీవితం జీవించి క్రీస్తుకు సంబంధం లేనట్టుగా అందరితో పాటు జీవిస్తూ రహస్యంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు అనేమో, లోకంలో ఉన్నదంతా సంపాదించి తనను తాను తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఎడలా, లేక నష్టపరుచుకుని ఎడలా ఏంటి లాభం వాడికి? ఆ విశ్వాసం వల్ల ఏంటి లాభం? ఆ బ్రతుకు వల్ల ఏంటి లాభం? ఆధ్యాత్మికత వల్ల ఏంటి లాభం? దేవునామానికి స్తోత్రం. ప్రభు బలను సమీపించబోతున్నాం గనక దేవుడి వాక్యమైన అర్థాన్ని మన ముందు పెడుతున్నాడు గనక నన్ను నేను ఈ వచనాల వెలుగులో పరిశీలన చేసుకోవాలి. నాది రహస్య క్రైస్తవ విశ్వాస జీవితంగా ఉందా, లేదా పబ్లిక్గా బాహాటంగా నేను యేసు బిడ్డని చెప్పేలాగున మన విశ్వాసం ఉందా? ఒకవేళ శ్రమలు అవమానాలు వచ్చినా సరే ప్రభు కోసం నిలబడేలాగున సాక్ష్యం చెప్పే ఆ ధైర్యం నాకుందా? మౌనంగా ఉండే పరిస్థితి నాకుందా? దేవునామానికి స్తోత్రం. 26 వచనం మనకు కావలసిన మాట. సిగ్గు అన్నాను చూసారా? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు, ఆయన మాటలు జీవం, ఆయన మాటల్లో ఆరోగ్యం, ఆయన మాటల్లో పవిత్రత, ఆయన మాటలు సత్యం, ఆయన మాటలు మరణమును తప్పిస్తాయి, ఆయన మాటలు మార్గంలోకి నడిపిస్తాయి, ఆయన మాటలు మనల్ని విశ్వాసంలోకి నడిపిస్తాయి. నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు సిగ్గుపడేవాడు, పలకటానికి కాదు, నాకు ఆయనకి సంబంధం ఉందని చెప్పటానికి సిగ్గుపడేవాడు. ఏంటి, నువ్వు వాళ్ళలో కలిసిపోయావా? నువ్వు వాళ్ళలో దిగిపోయావా? నువ్వు ఆ కులపోళ్ళకు వెళ్ళిపోయావా? అనాది కాలము నుంచి కూడా లోకము నీ మీద నా మీద వేసే బురద ఇదే. మొదటి 3 మాటల బురద ఇదే. నువ్వు దిగిపోయావా? నువ్వు కలిసిపోయావా? నువ్వు పాడైపోయావా? ఆ కులపోళ్ళతో నువ్వు పోయేవా? భ్రష్టుడు అయిపోయావు, పనికి మాలిన వాడు అయిపోయావు, అంటరాని వాడు అయిపోయావు అంటూ లోకం ఇలాంటి మొదటి నిష్ఠూరపు మాటలతో పలికినప్పుడు మనం ఏమయ్యాలి చెప్పండి? అలాగ అనిపించుకోకూడదని, అమ్మమ్మో ఆ మాటలంటే నాకు సిగ్గు కదా, అందరి ముందు నన్ను అలాగంటే
అమ్మో సిగ్గు కదా అంటూ లేదు 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 మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని చూశారు, నేను చర్చికి ఎప్పుడు చూశారు, నా చేతిలో బైబిల్ ఎప్పుడు చూశారు, నేను మోకరి స్తోత్రం చెప్పడం ఎప్పుడు చూశారు, ఒకళ్ళు ఎప్పుడైనా హల్లెలూయా అంటే ఎవరో అంటుంటే నేను అన్నాను వెకిలిగా, అది నిజంగా మనసు నుంచి వచ్చిన మాట కాదని అక్కడ తప్పించుకోవటానికి నేను చేసిన ప్రయత్నం. దేవుడు అంటున్నాడు బాగానే తప్పించుకున్నాను, ఆ సిగ్గు పోగొట్టుకుని, లేకపోతే నన్ను ఎంత సిగ్గుపరిచేవారు, నన్ను ఎంత అవమానపరిచేవారు, నా మీద ఎన్ని జోకులు వేసేవాళ్ళు అంటూ ఆ సిగ్గు తప్పించుకోవటానికి, అది పలకటానికి, అలా బ్రతకటానికి, అలాగ రక్షణ పొందని చెప్పటానికి నువ్వు సిగ్గుపడిపోతే నేనేమవుతానో చూడు. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడు ఎవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు, అంటే ఎవరు? యేసు ప్రభు. వానిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడిపోతాడు. మహిమతో అంటే మధ్యాకాశంలోకి వచ్చే ఆ సమయం అని కొంతమంది అనొచ్చు, లేదా పరలోకములో మహిమతో అందరూ కూడా సమావేశమైనప్పుడు ఆ తీర్పు సమయంలో, ఆ బహుమానాల సమయంలో అని కొంతమంది చెప్పొచ్చు. ఏమైతేనో, మధ్యాకాశంలో అయితేనో పరలోకంలో అయితేనో అక్కడ రిజల్ట్ మాత్రం చాలా హీనమైన రిజల్ట్. అంటే నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి నాకు రాకూడదు. యేసు ప్రభు సిగ్గుపడినా పర్వాలేదు. అదన్నమాట ఈ మాట తాత్పర్యం ఏంటంటే, కొంతమంది విశ్వాసులకు విశ్వాస జీవితం ఏ స్థాయికి వచ్చిందంటే, ఆ రక్షణ కొనసాగించే విధానం ఏ స్థాయికి వచ్చిందంటే, యేసును బట్టి నాకు అవమానం రాకూడదు, నేను సిగ్గుపడకూడదు. లోకం నన్ను యేసు విషయంలో సిగ్గుపరుస్తుంది అనుకుంటే నేను మాత్రం ఆ సిగ్గు జీవితం జీవించను. లోకం చేత అంగీకరించబడతా, లోకం నన్ను హత్తుకోవాలి, లోకం నన్ను అన్నిటికీ పిలవాలి, లోకం నన్ను సన్మానాలు పిలవాలి, లోకం నాతో పాటు భోజనం చేయాలి, నేను లోకంతో పాటు భోజనాలు చేయాలి, ప్రతి కార్యక్రమానికి లోకం నన్ను పిలవాలి. ఇలాగ యేసు నమ్ముకున్న వాళ్ళు లోకం పిలవదట, వీధిలో గేట్ బయట నిలబెడతారట. వస్తాయేమటువంటి పండగలు, వస్తాయేమటువంటి పరిస్థితులు, వస్తాయేమటువంటి రోజులు రాబో దినాల్లో. సంఘమా, విశ్వాసులారా, దైవ జనాంగమా, వీధిలో నిలబడి అలాంటి సిగ్గు, వీళ్ళందరితో పాటు నేను వీధిలో నిలబడాలా, లేదు లేదు నాకు యేసుకి సంబంధం లేదు అని ధైర్యంగా ఆ సిగ్గు నేను ఎదుర్కోకుండా ఉండాలంటే, ఇలా సిగ్గు లేని మాట నేను మాట్లాడితే సరిపోతుంది. నీకైతే భోజనం దొరికేస్తుంది, అక్కడ నీకైతే గేటు తీసి ఆహ్వానం పలికేస్తుంది లోపలికి, రా కూర్చో భోజనం చేయి, నీవు నేను స్నేహితులం అంటుంది. కానీ అదే సమయంలో ఎప్పుడైతే ఇలాగున సిగ్గవుతుందని నేను నా నటన, నా వేషం మారుస్తానో, అదే సమయంలో, అదే నిమిషంలో నేను అనుకుంటాను యేసు సిగ్గుపడతాడు. మన కోసం ప్రాణం పెట్టిన వాడు సిగ్గు అంటే చెప్పండి, తల ఉంచుకుంటాడు. సిగ్గు అంటే ఏంటనుకుంటున్నారు? అవమానం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇలా చూడం. అవమానం వచ్చినప్పుడు మన కళ్ళు తీవ్రంగా స్వచ్ఛంగా ఉండవు. సిగ్గుతో కళ్ళు దించేసుకుంటాం, సిగ్గుతో తల దించేసుకుంటాం, సిగ్గుతో మన ముఖం చాటేసేస్తాం, సిగ్గుతో అలాగుని జారుకుంటాం. సిగ్గు కలిగినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. కానీ యేసు ఆయన బాడీ ఎంత ఎలాగుంటుందా అని అనుకోవద్దు. కానీ అలా అనుకుంటేనే అయ్యయ్యో నా జీవితంతో యేసయ్యకు సిగ్గు తెప్పించను, నా సిగ్గుమాలిన క్రైస్తవ జీవితంతో యేసును తల ఉంచుకునేలాగా చేయను, నా ముఖం చూడటానికి ఆయన సిగ్గుపడతాడట, నన్ను ఎరుగను అన్న స్థాయికి కూడా ఆయన వచ్చేస్తాడట. ఇది సంఘానికి తెలియాలా వద్దా? ఇది సంఘానికి తెలియాలి. రక్షణ అయితే వచ్చింది నాకు, ఆ రక్షణ కొనసాగించే తర్వాత జీవితం విషయంలో దేవుడు తల ఉంచుకోవాలా, తల ఎత్తుకోవాలా? దేవుని మనకి స్తోత్రం. అమ్మా నాన్న పిల్లల విషయంలో చెప్తుంటారు, లేదా టీచర్లు విద్యార్థుల విషయంలో చెప్తుంటారు, పరువు పోయిందిరా, మమ్మల్ని తలదించుకునేలా చేసేవరా, తలెత్తుకునేలా బ్రతుకుతాం అనుకున్నాము కానీ తల దించేసేవరా, ఈ ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాం, మా తల తీసేసినట్టు అయిపోయిందిరా, మేము బ్రతుకున్నా అనవసరం, ఎప్పుడో నీ బ్రతుకు ద్వారా మా తల తీసేసావు, ఇంకా తలెత్తుకుని వీధులు ఎలా నడవగలం అని లోకరీతిగా పిల్లలు ఏదో కాస్త ఇబ్బందికరమైన ఆ సంఘటన చేసినప్పుడు తల్లిదండ్రులు అంత అవమానం ఫీల్ అయిపోతారు. కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది ఆత్మహత్య చేసేసుకుంటారు.
ఓ మై గాడ్, హల్లెలూయా. ఎంత సిగ్గు తెచ్చిపెట్టాడు, ఎంత సిగ్గు తెచ్చిపెట్టింది అన్నట్టుగా కూతురి మీద కొడుకు మీద అలసటతో. ఒక నీతి నియమం తప్పిన రీతి అనుకోండి, అవమానం కలిగించే హద్దు దాటిన విధానం అనుకోండి. అమ్మా నాన్న అసలు ఇంట్లోంచి బయటికి రావటం లేదు, ఎప్పుడు అందరిని పలకరించేవారు, ఎక్కడున్నా మరీ పలకరించి అమ్మా బాగున్నావా అనేవారు. ఏంటి కనపట్ల ఈ మధ్యన, ఊరెళ్ళిపోయారా, తీర్థయాత్ర వెళ్ళిపోయారా, ఎక్కడికైనా పని నిమిత్తం వెళ్ళిపోయారా అని ఎవరో ఊళ్ళో వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నాడు. ఏమీ లేదు, ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉండి బయటకు రావట్లేదా? ఏమైంది? ఇంత సరదాగా ఉండేవారు, ఇంత చురుగ్గా ఉండేవారు, ఇంత కలుపుకోలుదనంగా ఉండేవారు, అందరిని ప్రశ్నించేవారు, ఓదార్చేవారు, ధైర్యపరిచేవారు. అలాంటిది ఇంట్లో ఉండి ఎవరికి ఏంటి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏమైపోయింది, వాళ్ళకి ఎందుకు అలా తయారయ్యారంటే తలెత్తుకోకుండా వాళ్ళ అబ్బాయి చేశాడు, తలెత్తుకోకుండా వాళ్ళ అమ్మాయి చేసింది, లేకపోతే తలెత్తుకోని పరిస్థితి, ఏదో నష్టం వచ్చేసింది, ఆస్తులన్నీ పోయే పరిస్థితి వచ్చేసింది, ఇంకా ఏదో జరిగింది అనుకోండి. ఇంకా తలెత్తుకొని జీవించలేము, చచ్చిపోదాము, వెళ్ళిపోదాము, ట్రైన్కి తల పెట్టేద్దాము, వీటితోనే తలుపులు బిడేయించుకో లోపల ఉన్నారు. కానీ ముఖం చూపించే పరిస్థితి వాళ్ళకి రావట్లేదు. నీకు నాకు మనకే చిన్న సంఘటనతో అంత తలదీసేసినట్టు అయిపోతే మహాదేవుడు, దేవునికి స్తోత్రం, మహాదేవుడు పరిశుద్ధుడు. దూతలు కూడా ఆయన ముఖమును తేరి చూడటానికి భయపడిపోతారు. చూడలేనంత ప్రకాశం ఆయన తేజస్సు. ఆయన తల దించుకుంటే అమ్మో సృష్టి అంతా విలవిల్లాడిపోదా? ఆయన కన్నులు అలా దించేస్తే సృష్టి ఊపిరాడకుండా గిలగిల్లాడిపోదా? ఆయన చూపుల్లో నుంచి వచ్చే కనికరము, దయ, జాలి, ఆ ముఖంలో నుంచి వచ్చే ముఖకాంతి ప్రపంచం అంతటిని కూడా బ్రతికిస్తూ ఉంది కదా. సూర్యులకు కూడా సూర్యకాంతిని ఇస్తూ ఉంది కదా ఆయన ముఖకాంతి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సిగ్గుతో తలదించుకోవటం, ఆయన సిగ్గుపడటం, నిజానికి ఇది చాలా విచిత్రమైన మాట. ఆయన ఏమన్నా శరీర సంబంధ, ఆయన రక్త సంబంధ, ఆయనకి ఏమైనా ఎముకలు నరాలు రక్తం ఉందా? ఆయన ఎక్కడో పరలోకంలో జ్యోతి స్వరూపుడుగా మహిమతో ఉన్నాడు. ఆయన సిగ్గుపడటం ఏంటి? సిగ్గు ఒగ్గు దేవునికి ఉంటాయా అని ఇంత దూరం పోతారు కొంతమంది. కానీ లేఖనం ప్రభు చెప్తున్నటువంటి మాట మనం వినాలి. నాకు అది అవమానము అంటున్నాడు. అక్కడ మలాకి గ్రంథంలో చెప్పిన మాట అదే. నన్ను ఇలా అవమానపరుస్తారు, తండ్రి అంటున్నారు, ఆ గౌరవం నాకు ఇవ్వట్లేదు. మా యజమాని అంటున్నారు, అసలు ఆ భయభక్తులు లేవు. ఎలాగ నేను మీకు యజమాని అవుతాను? ఎలాగ మీకు నేను తండ్రిని అవుతాను? తండ్రిని అయితే మీరు చేసే పని ఎలాగుండాలా, యజమాని అయితే మీరు చూసే విధానం ఎలాగుండాలా? ఈరోజు మీరు నేను రాబోతున్న దినాలు ఎలాంటి క్రైస్తవ విశ్వాస జీవితం జీవించాలో ప్రభు ఒక్కసారి కుదిపి ఈ రోజైనా నిద్ర లేవండి, నా కోసం రోషంగా నిలబడండి, నన్ను తలెత్తుకునేలా చేయండి అంటున్నాడు యేసయ్య. దేవుని మానికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఆధ్యాత్మిక జీవితం వల్ల నేను తలదించుకునే పరిస్థితి తీసుకురాకండి. మీకు ధనం రాదనో, ధాన్యం రాదనో, పొగడ్తలు రావనో, బంధువులు రారనో, స్నేహితులు మిమ్మల్ని పిలవరనో, ఏదో చేస్తే వాళ్ళు పిలుస్తారు, నేను ఇలా చేస్తే వాళ్ళు పిలవరని వాళ్ళ పిలుపు కోసం మీరు నన్ను తలదించుకునేలాగా చేయకండి. ఎందుకంటే వాళ్ళు పిలుపులో లేనివాడు, వాళ్ళు ఎన్నికలో లేనివాడు, వాళ్ళు దేవుని ఎరుగినవారు, మీరు నన్ను ఎరిగినవారు. మీరు ఎక్కడికి రాబోతున్నారు, ఎవరితో ఉండబోతున్నారు, ఎంతకాలం ఉండబోతున్నారు, ఎలాంటి వాతావరణం ఉండబోతున్నారు మర్చిపోయారా? తాత్కాలికమైన ఈ పండగ, ఈ భోజనం, ఈ స్నేహితులు, ఈ బంధువులు, ఆ కాస్త పలకరింపు కోసం నాకు సిగ్గు తెచ్చే మాటలు మీరు మాట్లాడుతున్నారా? నాకు సిగ్గు తెచ్చేలాగా పోతున్నారా? దేవునికి స్తోత్రం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్ఫెషన్. నోటితో ఒప్పుకొనుట అనేది ఎంత ప్రాముఖ్యమైన అంశమో. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కన్ఫెషన్ అంటే ఒప్పుకొనుట, సాక్ష్యము పలుకుట, ఎరుగుదును అనుట, అంతే కదా. కొంచెం ఇంచుమించులో మనకు ఇప్పటికే చెప్పుకున్న మాటలను బట్టి ఆ పదాలను పక్క తీసి చూసుకుంటే ఎరుగుదును అనుట, ఒప్పుకొనుట, నోటితో పలుకుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కన్ఫెషన్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పబ్లిక్గా ఒప్పుకోవటం, 2 ప్రైవేట్గా ఒప్పుకోవటం. ఒకటి పబ్లిక్గా ఒప్పుకోవటం, 2 ప్రైవేట్గా ఒప్పుకోవటం. పబ్లిక్ అనే దానికి తొలి అడుగు శబ్దం బయటికి రావటం. ప్రైవేట్ అంటే మనసులో అంతరంగం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పబ్లిక్గా అంటే పరిమితిలో శబ్దాన్ని వదిలిపెట్టడం.
ఆ తర్వాత ఎక్కువ మంది కాదు, ఏదో నాకు తెలిసిన 2 మందిలో, అది ప్రైవేట్ అన్నట్టుగా. ప్రైవేటుగా చేయవలసిన కార్యాలు మనం పబ్లిక్గా చేస్తాం. పబ్లిక్గా చేయమని చెప్పేటటువంటి కార్యాలు మనం ప్రైవేటుగా రహస్యంగా చేస్తాం. ఇది వింతైన విశ్వాసపు జీవితం. దేవుని మనకి స్తోత్రం. ఒక మాట ప్రకారం నేను ఆలోచన చేస్తే, ఆ మాట దగ్గరికి పరిశుద్ధాత్ముడు తీసుకువెళ్తుండగా, ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించారు. ప్రభువా, నీవు కూడా మాకు ప్రార్థన చేయుట నేర్పించు అని శిష్యులు అడిగినప్పుడు, యేసు ప్రభు శిష్యులతో ఇలా చెప్తారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు అని ప్రారంభించడానికి ముందు ఆయన ఏం చెప్తారు? ముందు మొట్టమొదటిగా కానుకలు ఇచ్చుట గురించి మొదలు పెడతాడు మత్తయి సువార్త. ఆ తర్వాత ప్రార్థన గురించి మొదలు పెడతాడు. ఆ తర్వాత ఉపవాసం గురించి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అడిగింది ప్రార్థన గురించి. అక్కడ ప్రశ్న ప్రార్థన గురించి సమాచారం ఇచ్చి ఊరుకోవాలి కదా ప్రభు. అంటే ప్రార్థనతో పాటు ఇవి కూడా ప్రాముఖ్యమైన అంశాలే అన్నట్టు, ప్రార్థనతో పాటు ఇవి కూడా లింకుతో ఉన్న అంశాలే అన్నట్టు ముందుదే చెప్పాడు. ప్రిఫిక్స్ చెప్పాడు, సఫిక్స్గానే చెప్పాడు. అయితే ఉపవాసం ముందు పెట్టుకోండి, కానుకలు తర్వాత పెట్టుకోండి, ప్రార్థన మధ్యలో పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ 3 ముఖ్యమే. ముఖ్యం కాబట్టి ప్రార్థన గురించి అడిగితే ఇక్కడ మొదలు పెడతాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అవునంటే అవును, కాదంటే కాదని మనం చెప్పిందని అడిగినట్లు చెప్పితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. కానీ అదే భక్తి అనుకుంటాం. కానీ భక్తి అనేటప్పటికీ ఇది కూడా మీరు చూసుకోవాలని మరింత వివరం అప్పుడే చెప్పారనుకోండి, మళ్ళీ చెప్పాల్సిన పని ఉండదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇన్ని ఆజ్ఞలు ఎందుకయ్యా, ఇన్ని నిబంధనలు ఎందుకయ్యా, ఏది గ్రేట్ ఒకటి చెప్పు అని అందామా? ఒకవేళ ఒక ఆయన అలా అడిగాడట, ధర్మశాస్త్రోపదేశకుడు. ఒకరోజు ఎవరు వచ్చి అలాగ అడిగారట యేసుప్రభుని, ఇన్ని ఆజ్ఞలు ఎవరికి జ్ఞాపకం ఉంటాయి, ఎవరు ఏమి పాటిస్తున్నారు ఎలా తెలుస్తాయి అనే భావనతోనూ ఏంటో లేదో తెలుసుకోవాలన్న ఆసక్తితోనూ, అన్నిటిలోనూ శ్రేష్టమైన ఆజ్ఞ ఏది అని అడిగాడట. అడిగితే యేసుప్రభు చెప్పారు. 1 చెప్పాడా? 2 చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ప్రార్థన గురించి అడిగితే ఇది చెప్పారు, అది చెప్పారు, ప్రార్థన గురించి చెప్పారు. అవును, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉంది కాబట్టి నేను అడిగింది ఒకటైనా 3 చెప్తారు ఆయన. ఆ 3 అవసరం నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ప్రార్థన గురించి అంటే కార్పొరేట్ ప్రార్థన అంటే అందరూ కలిసి దేశ ప్రజలందరూ యెహోషాపాతు గురించి మాట్లాడుకున్నాం. నిన్న మధ్యాహ్నం మందిరంలోకి అందరినీ పిలిచాడు రాజు. అందరూ నిలబడ్డారు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. రాజు ప్రార్థన చేస్తుంటే అందరూ ఏకీవించారని చదువుకున్నాం. అందరూ కూడా దేవుని ఆరాధన చేశారని కూడా ఆ కింది వచనాలు చదువుకున్నాం. అది కార్పొరేట్ ప్రేయర్. అది సమాజమంతా, జాతులన్నీ, జనసమూహాలని, దేశమంతా, గ్రామమంతా, సంఘమంతా కూడొచ్చి ఒక మైదానంలోనో, పెద్ద మందిరంలోనో, పెద్ద ఆవరణలోనో, అది రహస్యంగా జరగదు కదా, అది రహస్యం కాదు కదా. ఆ ప్రార్థనలు ఉన్నాయి. కానీ వ్యక్తిగతమైన విశ్వాస జీవితం, వ్యక్తిగతంగా దేవునితో ఒక అద్భుతమైన అనుబంధం, సంబంధం కొనసాగించాలంటే ప్రభు చెప్పినటువంటి మాట, ఆయన చేసిన మాట చెప్పటం కదా, ఆయన అలా అనుసరించాడు. అలవాటు చొప్పున ఒంటరిగానే అరణ్యములకు పోవచ్చుండెను, కొండలలోనికి పోవచ్చుండెను, నదీ తీరములలోకి పోవచ్చుండెను, దేవునికి ప్రార్థన చేయుచుండెను ఒంటరిగా. దేవుని మనకి స్తోత్రం. అంటే కార్పొరేట్ ప్రేయర్స్ యేసయ్యకి ఇష్టం లేదా? 10 మందితో కలిసి ప్రార్థన చేయటం యేసయ్యకి ఏమైనా నామోషియా అన్నట్టు మనం ప్రశ్నలు వేసుకుని ఆయన అవమానపరచకూడదు. కానీ మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చెప్పిన బోధలో ఉన్న సారాంశం ఆయన జీవితంలో అనుభవించాడు గనక, ఆయన అనుసరిస్తున్నాడు గనక చెప్తున్నాడు. మీరు రహస్యమందున్న తండ్రికి రహస్యముగా ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయండి. రహస్యములను చూడగలిగిన వాడు రహస్యము నుంచి చేయబడే ప్రార్థన రహస్యంగా వింటాడు అన్నట్టు యేసు మాట్లాడాడు. అంటే రహస్యం అనే మాట వచ్చింది కనుక నేను చెప్తున్నా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. రహస్యముగా చేయవలసినవి ఏంటో ప్రభు చెప్పారు, బాహాటంగా చేయవలసినవి ఏంటో ప్రభు చెప్పారు. ఈ ఒప్పుకోవటం అనేది రహస్యంగా ఒప్పుకోవటం కాదు. ప్రార్థన ఏమో ఇళ్ళు వాక్యలు ఎగిరిపోయేలా ప్రార్థన చేయటం కాదు, అదొకటే కాదండి. ఒప్పుకోవటం రహస్యం కాదు, ఒప్పుకోవటం పబ్లిక్. ప్రార్థన రహస్యంగా చేసిన వ్యక్తిగతంగా ఏం పర్వాలేదు, కానీ పబ్లిక్గా ప్రతి వారు ఒప్పుకోవాలి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
సో కన్ఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫెషన్ 2 parts, ప్రైవేట్ అండ్ పబ్లిక్. ఒకటి పర్సనల్గా, మనసులో వ్యక్తిగతంగా. రెండవది నా పెదవులతో నేనే పలుకుతా. రోమీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒకరు ఎవడైతే 10 మంది నిలబడి ఒప్పుకున్నా పర్వాలేదు, కానీ ఎవడికి వాడు ఒప్పుకోవాలి. వాడు ఒప్పుకున్నాడు, 10 మంది, వాడు ఒప్పుకున్నాడు, నా తరపునాడు ఒప్పుకున్నాడు. తరపులు కుదరవు. నీ తరపున భోజనం పెట్టచ్చు, నీ తరపున ఓటేస్తే కుదరదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ఏమండి, బరువులు మోసేటప్పుడు నా తరపున వాడు మోస్తాడు అంటున్నాడు. బహుమానాలు అందుకునేటప్పుడు తరపులు కుదరవు. నా బదులు వాడికి ఇచ్చేయండి ఎవడు ఊరుకోడండి. బహుమానాలు అందుకునేటప్పుడు నేను వెళ్ళి బహుమానం అందుకుంటా. అవును కదా, చెప్పండి. బహుమానాలు అందుకునేటప్పుడు ఇది నాది అని పరుగులు పెట్టి తీసుకుంటున్నాం, కానీ భారం వహించేటప్పుడు నా బదులు వాడు వాడు చేశాడుగా, 10 మందిలో ఉన్నానుగా, వాటితో నేను ఏకీభించానుగా, కళ్ళు మూసుకున్నాను కదా. ఇవన్నీ కూడా మనము చేసే భక్తి విధానములో మనం అనుసరించే స్థితులు. ఈ మధ్యాహ్నం లేదా ఈ ఉదయం నేను మీతో మాట్లాడుతున్నాను, నేను సాయంకాలం లేదా నేను మధ్యాహ్నం స్తుతి ఆరాధనలో దేవుడు ఎంత గంభీరంగా ఎన్ని వచనాలు నేర్పించారో. దేవుని మానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనను ఎరిగినవాడు ఎరిగినట్టు ఆరాధన చేస్తాడు. ఆయనను ఎరుగనవాడు ఎరుగనట్టుగా ఆరాధన చేస్తాడు. ఆయనను మనసులో ఎరుగుదునని చెప్పుకుంటూ బాహాటంగా కన్ఫెస్ చేయనివాడు మందిరంలో కూడా బాహాటంగా స్తుతించలేడు, బాహాటంగా చప్పట్లు కొట్టలేడు, బాహాటంగా దేవుని ఆనందించలేడు. మనసులో ఆనందిస్తున్నాను కదా, మనసులో చప్పట్లు కొట్టుకుంటున్నాను కదా, మనసులో స్తోత్రం చెప్పుకుంటున్నాను కదా. ఈ వైఖరి ఆ వ్యక్తికి ఎందుకు మందిరంలో వచ్చిందంటే పబ్లిక్లో అలాగ ఉంటున్నాడు కనుక. దేవుని మనకి స్తోత్రం. ఇంకా వేరే రుజువుల కోసం మీరు అనొద్దు. చాలామంది మీరు నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, మీకేం తెలుసు మనసులో నేను ఎంత గోల్ చేసేసుకుంటున్నాను, మనసులో నేను చప్పట్లు కొట్టున్నాను, వినటానికి ఎంత విచిత్రంగానో, అవును కదా, నిజమే కదా, తప్పేముందన్నట్టుగా సర్దుకుపోయేలాగా ఉందన్నమాట. కానీ ప్రభు అంటున్నాడు, నా నామాన్ని మందిరంలో ఒప్పుకోవట్లేదు, నా నామాన్ని స్తుతిలో ఒప్పుకోవట్లేదు, నా నామాన్ని ఆరాధనలో ఒప్పుకోవట్లేదు, నా నామాన్ని ఈవెన్ ప్రార్థనలో కూడా నువ్వు నోటితో పలకటలేదు, కానీ నేను బిడ్డనయ్యా అని మనసులో చెప్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం ఆసన్నమైంది. సంఘము యేసు నామమును ఆర్భాటముగా కేకలు వేసి ప్రకటించి ప్రార్థించి పాటలు పాడే సమయం దగ్గరైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం కలుగునుగా. ఆయన వస్తాడట మధ్యాకాశంలోకి వరుడుగా. ఒంటరిగా రాడండి, వేవేల దూతలతో వస్తాడట, పరిశుద్ధులతో వస్తాడట, మామూలుగా రాడట, బోరధ్వనులతో వస్తాడట, మామూలుగా రాడట, ఆర్భాటంతో వస్తాడట. మరి సంఘం ఎలాగ ఎదుర్కోవాలా ఎన్నో, వధువు ఎలాగ ఎదుర్కోవాలా ఎన్నో. ఆయన పయనించి అంత బ్యాండ్ మేళంతో వస్తామంటే సంఘం మాత్రం ఆ బుద్ధిహీనమైన కన్యకల మాదిరిగా నిద్రపోతూ మసిపారిన కాగడాలతో చేతులు పట్టుకుని నూనె బుడ్డలో నూనె లేకుండా గోడలకు జారబడి, స్తంభాలకు జారబడి, పక్కోళ్ళకు జారబడి మత్తుతో నిద్రతో, సంఘం ఏమో నిశ్శబ్దమట. ఆయన వచ్చేదేమో సంఘం కోసం ఆర్భాటంతో వస్తాడట, సంఘం మాత్రం నిద్రపోతూ ఉంటుందట. ఈక్వాలిటీ లేదు కదా అక్కడ. నిజానికి ఆయన ఆర్భాటంతో వస్తాడు, ఆయన వచ్చేలా చెయ్యాలి, ఆయన కన్నా నేను ఆర్భాటం చెయ్యాలి. ప్రియుడా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. సంఘం ఇంకెంత కేకలు వెయ్యాలో, ఇంకెంత ఆర్భాటం చెయ్యాలో, ఇంకెంత పరిశుద్ధమైన చేతులతో చప్పట్లు కొట్టి ఆ మహాదేవుని రమ్మని చెప్పాలో. మరణాథ, త్వరగా రా యేసయ్య. దేవుని మానికి స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సన్నివేశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అది నా పాయింట్లో లేకపోయినా ప్రభు ఇప్పటికిప్పుడు నా ముందు పెడుతున్న సన్నివేశం అది. నేను ఎలాగొస్తానని చెప్పాను, నేను ఎలాగొస్తానని దూతల చేత చెప్పించాను, నేను ఎలాగొస్తానని ప్రవక్తల ద్వారా 1000 సంవత్సరాల క్రితం లేఖనాలు వ్రాయించాను. ఆర్భాటంతో వస్తాను. వరుడు ఆర్భాటం చేస్తాడు అనేది కాదు, వరుడు వెనకాల ఇంత ఆర్భాటం. మరి వధువు ఎలాగుండాలి? లేఖనం చెప్తా ఉంది, మౌనం. సంఘం యొక్క సిద్ధాంతం ఏంటంటే, సంఘం యొక్క పెద్దలు నేర్పించిన సిద్ధాంతం ఏంటంటే, ఆ సంస్థ ఎవరి చేత ప్రారంభించబడిందో ఆ మూల రాయి ఎవరైతే వేశారో మా పితరులు, మా అలవాటు కాదు, మేము ఇలా చెయ్యం సంఘంలో, మేము అలా చెయ్యం సంఘంలో, ఎవరికి వారే వింత వింత విడ్డూరా. చప్పట్లు కొట్టకూడదు, ఆర్భాటం చేయకూడదు, హల్లెలూయా చెప్పకూడదు, స్తోత్రం చెప్పకూడదు, యేసుని అస్తమానం అనకూడదు, పవిత్రమైన నామం వ్యర్థంగా ఉచ్చరించొద్దని చెప్పేసి
ఆ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా చెప్పారు కదా, ప్రతిసారి యేసు అంటారేంటి, ప్రతిసారి స్తోత్రం అంటారేంటని ఇలా విపరీత సంస్థలు కూడా వచ్చాయి. అవి కూడా విస్తరిస్తున్నాయి, అవి కూడా సంఘాలుగా వెల్లివిరుస్తున్నాయి, అవి కూడా మన చుట్టూ ఉంటున్నాయి. అది సంఘమే కదా అనండి. ఇక్కడికి ఒకసారి వచ్చి అక్కడ 10 సార్లు వెళ్తే నోరు మూసుకొని కూర్చుంటాం మనం. నిజానికి మెలకువ కలిగి వరుణు కొరకు ఎదురు చూసే కన్యక కేవలం చేతులు వెలిగే కాదు, నూనెబుడ్లోనే కాదు, వస్త్రం ఒకటే కాదు, అంత ఆసక్తితో ఆయన ఎదురెళ్ళాలేమో. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాటలో మనలో మనం ఆలోచించేద్దాం. సమయం అని కాదు కానీ మనలో మనం కూర్చుని ఆలోచించేద్దాం. నేనేదో బోధకుడును, మీరేదో వినేవారు, నేను అభిషేక్తుని, మీరేదో అభిషేకం లేనివారని కాదు. లెట్ us sit together అండ్ లెర్న్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని పాదం దగ్గర కూర్చొని మీరు నేను ఆయన శిష్యులుగా వినటానికి ప్రయత్నించేద్దాం. దేవునామానికి స్తోత్రం. సంఘములో నిశ్శబ్దంగా ఉండాలి. వాయిద్యాలు ఉండటానికి వీల్లేదు, ఈలలు ఉండటానికి వీల్లేదు, చప్పట్లు ఉండటానికి వీల్లేదు, ఎవరు తుమ్మటానికి తగ్గటానికి వీల్లేదు, అస్సలు ఒక్క పాట కూడా పాడటానికి వీల్లేదు. పాట పాడినా ఈ రాగంతోనే పాడాలి, ఈ పాటే పాడాలి అంటూ ఈ రీతిగా వచ్చేస్తున్నాయి కదండి. నిజాన్ని చెప్పాలంటే ఈ సంఘం పరలోకానికి వెళ్తే ఒకవేళ శబ్దం ఉండకూడదు, వాయిద్యాలు ఉండకూడదు, గంభీరమైన ధ్వని ఉండకూడదు, అక్కడ ఎవరు ఉండకూడదు. ఇలా పిన్ వేస్తే శబ్దం రావాలి. పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ డ్రాప్డ్ సైలెంట్ అంటే పిన్ను పడినా సరే కింద పడిన శబ్దం తెలియకూడదు, వినబడిపోవాలి అంట. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు దాన్ని. అలాగున సంఘం, దేవునికి ఎలాంటి సంఘం ఇష్టం, దేవునికి ఎలాంటి ఆరాధన ఇష్టం. హృదయంతో ఆరాధన చేద్దాం, ఆత్మతో ఆరాధన చేద్దాం. చప్పట్లు కొట్టకండి, నోరు తెరవకండి, స్తోత్రం వస్తామని చెప్పకండి. హల్లెలూయా చెప్పేస్తే మిమ్మల్ని బయటకు ఈడ్చేస్తాం సంఘంలో నుంచి. వాయిద్యాల దావీదులాగా ఎర్రోళ్ళు అయిపోయారు మీరు. అలాగే వాయిద్యాలతో దావీదు పిచ్చోళ్ళగా గొడ్డలు తీసి ఆ మందసం ముందు ఎగిరాడు. దావీదులాగా మీరు వ్యభిచారంలో పడండి అంటూ ఈ వచనాలన్నీ ముందెట్టుకుని సంఘం నోరు మూసేస్తారు. ఆ స్థితిలో పుట్టినవారు మోగబిడ్డలు చాలా మంది, ఆ స్థితిలో చప్పట్లు కొట్టలేని అంగవైకల్యం కలిగిన విశ్వాసులు ఎంతమందో ప్రభులో ఉన్నారు వాళ్ళు, కానీ దేవుని ఆరాధించలేరు, దేవుని స్తుతించలేరు. వాళ్ళ సంస్థ, వాళ్ళ సామరస్యం, వాళ్ళ విధానం ఏంటంటే, అమ్మో మా పట్టిది, మా రూల్ ఇది, మీతో మేము కలవం బాబు. మీరు అల్లరి చేస్తారు, అల్లరి చేసేస్తారు. అల్లరి నుంచి అటు పరిశుద్ధాత్మ ఉండడు, ప్రశాంతంగా ఉండాలి. అవును, ప్రశాంతం మనసులో పాపం పోయిన ప్రశాంతం, క్షమాపణ పొందిన ప్రశాంతం, క్షమించిన వానిని స్తుతిస్తూ ఆర్భాటం. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఆ సంస్థ వారో లేకపోతే అలాంటి అనుభవం కలిగిన వారు అందులో పుట్టు పెరిగి ఖచ్చితంగా మడిగట్టుకున్నట్టుగా చేతులు కట్టేసుకుని, పెదాలు కట్టేసుకుని, కళ్ళు మూసేసుకుని, చెవులు దూది పెట్టేసుకుని రాళ్ళులాగా సంఘంలోకి వచ్చి ఒక అర్ధగంట దేవునికి వాక్యం విని ఆమెననటం కూడా పాపం అన్నట్టుగా తలదించుకుపోయే సంఘాలు పరలోకంలోకి వెళ్ళటానికి ద్వారం దగ్గరికి వచ్చారనుకోండి, పరలోకం దగ్గర ద్వారం ఒకటి ఉంటుంది, దానికి ఎంట్రీ పాయింట్ ఒకటి ఉంటుంది. అక్కడ ప్రభు చెప్పారు, ద్వారం తెరవబడుతుంది, పెండ్లి కుమారుడు వెళ్ళాడు, అందరూ సిద్ధపడిన వారు వెళ్ళారు, సిద్ధపడిన వారు కూడా వెళ్తుంటే ద్వారాలు మూసుకుపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ద్వారాలు వెలుపలే ఉండిపోతారు, కొంతమంది ద్వారాల్లో వెళ్ళిన తర్వాత కూడా వెలివేయబడినట్టుగా ఆయన చేత మాట్లాడబడతారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఒకవేళ అలాంటి సంస్థలు, అలాంటి విధి విధానంలో, అలాంటి తరములో నేను పుట్టి పెరిగి అసలైన రక్తంలో ఉలుకు పలుకు లేకుండా ఆయన ఆరాధించి బ్రతకనుకోండి, పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, దూతలంత దూరంలో ఉన్నారు, ద్వారం అంత బంగారు ద్వారం నిలువెత్తు కనపడతా ఉంది, నేను వెళుతున్నాను, ఇంకా దగ్గరికి వెళుతున్నాను, ఆహా ఓహో నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను, ఆహా ఓహో యేసయ్యను ముఖాముఖి చూడటానికి వెళుతున్నాను అంటున్నాను. అంత దూరంలో ఇందాక కొంచెం దగ్గరికి వెళ్ళాను, ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాను, శబ్దాలు చాలా గంభీరంగా వినిపిస్తున్నాయి. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాను, ఎవరో హల్లెలూయా అంటున్నారు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాను, ప్రభువును స్తుతించండి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళాను, శబ్దం నాకు బాగా వినబడుతూ ఉంది, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, దేవుని గొర్రెపిల్ల అని లోపల నుంచి కేకలు వినబడుతున్నాయి. వెంటనే ఈ సంస్థలో పుట్టి ఒకవేళ నేనుంటే, ఇది పరలోకం కాదు బాబు, మళ్ళీ మనమాట ఇది పరలోకం కాదు బాబు, ఎక్కడికి వచ్చాను, రాంగ్ ప్లేస్లోకి వచ్చాను. సంఘం అంటే మినీ పరలోకం. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. సంఘం అంటేనే మినీ, అదొక బ్లూ ప్రింట్ అన్నమాట. సంఘం అంటే ఏదో వీళ్ళు కట్టారు, వాళ్ళు కట్టారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, షాండ్లేరు, ఎంత విశాలం, అవన్నీ మనం వేసుకునే కొలతలు, మనం చూసుకునే లక్షణాలు.
చాలామంది దైవజనం చెప్పినా లేకపోతే యేసుప్రభు మాటల్లో ఉన్న అంతరార్థాన్ని మనం అర్థం చేసుకున్నా, సంఘం అంటే దేవుని ఇల్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కుటుంబం, దేవుని ఆలయం, దేవుడు ఉండే చోటు, దేవుని ప్రజలు ఉండే చోటు. దేవుడే ప్రజల మధ్య నివసిస్తాడు. స్తుతులతో సింహాసనం వేసి ఆయన ప్రజల మధ్య ఆయన నివసించడానికి ఇష్టపడే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి లేని చోట ఆయన ఉండడా అంటే అన్నట్టుగానే ఉంది మా వాక్యం. స్తుతులతో ఆయన సింహాసనం వేస్తే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడి ఉండటకు ఎప్పుడు ఇష్టపడే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి చేస్తా ఉంటే ఎందుకు ఆయన చెవులు మూసుకుంటాడు? స్తుతి చేస్తూ ఉంటే నోరు మూసుకోండి అని ఎందుకు అంటాడు ఆయన? స్తుతి చేస్తూ ఉంటే నాలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాల్సిందే, పోనీ లేకపోతే నరకంలోకి ఆ పలుగురికి చోటుకని అంటాడా? లేదు. అందుకేనంటున్నాను, లేఖనాలు అర్థం చేసుకోకుండా, ప్రభువుని అర్థం చేసుకోకుండా, ప్రభు హృదయాన్ని అర్థం చేసుకోకుండా, ప్రభుని నమ్ముకున్నాను, సంఘంలో జాయిన్ అయ్యాను, మా సంఘం ఇంతే, మేము ఎలాగే ఉంటామని ఏంటి ఆచారాలు, ఏంటి విధి విధానాలు, మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను భావిస్తూ దేవుని యొక్క స్తుతి ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యో చప్పట్లు కొట్టొద్దు అనే వారి సంఘాలు పెరిగిపోతున్నాయండి. ఆ సంస్థ పెరిగిపోతా ఉందండి. ఏ ఊర్లో చూసినా 10 సంఘాలు. హల్లెలూయా చెప్పరట వాళ్ళు. 20 సంఘాలు ఎక్కువల్లో. వాళ్ళు వాయిద్యాలు వాయించరట. 30 సంఘాలు పలానా చిన్న గ్రామంలో. అయ్యో వాళ్ళు బాగా పెరిగిపోతున్నారు. అయితే మనం ఏమనుకుంటాం, స్తుతి ఆరాధన చేసేవాళ్ళు 1-2 కనపడుతున్నారు వాయిద్యాలు వాయించేవారు. లేని వారి సంఖ్య పెరిగిపోతుందంటే ఆటోమేటిక్గా నువ్వు నేనేమనుకుంటాను చెప్పండి, వాక్యం పక్క పెట్టామనుకోండి, నువ్వు నేనేమనుకుంటాను చెప్పండి, ఇంతమంది అక్కడ పోతుంటే ఇంకమంది అలా సంఘాలు అయిపోతుంటే, ఇన్ని సంఘాలు విస్తరించేస్తుంటే ఇది కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ అనుకొని నీవు నేను అక్కడ జారిపోతాం. బాగుండి కాదు, బాగోలేక కాదు, అది కరెక్ట్ అని అక్కడ జన సమూహాలను బట్టి వెళ్ళిపోతాం. నేనంటున్నాను, జన సమూహాలను బట్టి నువ్వు వెళ్ళటం కాదు, జన సమూహాలను బట్టి నువ్వు రావటం కాదు, లేఖనం బట్టి నువ్వు చేయాలి. దేవునామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనాన్ని పక్క పెట్టి నేను ఇంత భక్తి చేస్తున్నానంటే దేవుడు సిగ్గుపడతాడు. లేఖనమే దేవుడు, మనకు తెలుసు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరం ధరించి మన మధ్య కృపా సత్య సంపన్నునిగా నివసించెను, ఆయనే యేసు. ఆయన నిశ్శబ్దంగా ఉండుంటే, ఆదిలోనే నిశ్శబ్దంగా ఉండుంటే, ఆది అంటే సృష్టికి ఆదిలోనే నిశ్శబ్దంగా ఉండుంటే, సృష్టికి ఆది ఏమోనండి, పోనీ ఆది కాండం దగ్గర మొదటి అధ్యాయం దగ్గర మొదటి వచనం దగ్గర నేను నోరు మూసుకుంటాను, నాకు శబ్దం ఇష్టం లేదు, నాకు వాక్యం ఇష్టం లేదు, నాకు మాట ఇష్టం లేదు, మనసులో అనుకుంటాను, మౌనంగా అనుకుంటాను, మనసులోనే అని అనుంటే సృష్టి జరిగేది కాదేమో. దేవుడు వెలుగు కలుగునుగా కని మనసులో అనుకొనుగా కాదు, పలుకగా ఆయన తన వాక్కును పంపెను, అది పడిన వారిని లేవనెత్తను, గుంటలో నుంచి లేవనెత్తిన వారిని బాగు చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వద్దు లేదు, మూసుకోండి, చేతులు కట్టేసుకోండి. ఎందుకు ఈ వివాదాలు సంఘం? అందుకంటున్నాను, వాక్యం వెనకాల వెళదాం, వాక్యంలో వెళదాం, వాక్యాన్ని ధరించుకుని వెళదాం, వాక్యానుసారంగా వెళదాం. కన్ఫెషన్, నోటితో ఒప్పుకోవటం. ప్రకటన గ్రంథం చూసుకున్నాం, అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, నా దోతల ముందు అతని పేరు నేను ఒప్పుకుంటాను, అతని పేరు జీవగ్రంథంలో ఉంటుందని మాట్లాడాడు. ఆ వచనం పూర్తిగా చదువుకున్నామా లేదనుకుంటున్నాను నేను. ప్రకటన గ్రంథం తీయండి ఒక్కసారి, 3వ అధ్యాయం తీయండి. ఒకవేళ చదివేశామండి, మరొక రిఫరెన్స్ చెప్పండి అని వేగమైపోకండి. మరొక్కసారి వెనక్కి వెళదాం, ప్రకటన గ్రంథం చూద్దాం. మరి 5 నిమిషాల్లో ప్రభు బలను సమీపిద్దాం. ఇంకా నాకు దేవుడిచ్చిన వర్తమానములో మొదటి భాగంలోనే నేనున్నా, ముఖద్వారం దగ్గరే నేనున్నా. దేవుడు విస్తరించి నా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. అంటే సంఘం, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, సార్దీసులో సంఘమా, నీ యొద్ద నీలో నీతో ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. జయించేవాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. తర్వాత జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమో తుడుపు పెట్టక, ఆ తర్వాత నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను. ఎక్కడ జరుగుతుంది ఇది? పరలోకంలో.
నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతనిని నేను ఒప్పుకుంటాను. వారినా అతనినా? సార్దిస్సులో కొందరున్నారు అంటూ ప్లూరల్, బహువచనం. కొందరు అంటే నింద చెప్పాను కదా, ఒకరితో మాట్లాడితే నాతో మాట్లాడినట్టు కాదు. లేదు, కొందరు అంటే కొందరు అన్నట్టు కాదు, మళ్ళీ ఏకవచనంలోకి వచ్చేసేయాలి. కొందరు అంటే ఎవరి రక్షణ వారిదే, ఎవరి బహుమానం వారిదే, జీవగ్రంథంలో ఎవరి పేరు వారిదే. అవును కదా చెప్పండి. ఎవరి బహుమానం వారిదే, ఎవరి కూర వారిదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి బాప్సం వారిదే. నా పిల్లల కోసం నేను బాప్సం తీసుకోను, నా పిల్లల కోసం తల్లిదండ్రులు బాప్సం తీసుకోరు, తల్లిదండ్రుల కోసం పిల్లలు బాప్సం తీసుకోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు అమ్మలు, నాన్నలు, తాతలు, ముత్తాతలు ప్రభువుని ఎరుగక విగ్రహారాధన చేసి చనిపోయారు. వాళ్ళు గుడులు కట్టించి చనిపోయారు. 3 తరాల తర్వాత ఒక పిల్లవాడు ఎవరో యేసు ప్రభువుని అంగీకరించాడు. ఎక్కడో బోధ విన్నాడు, ఎక్కడో సంస్థ వారు వచ్చారు. నువ్వు ఇక్కడ పశ్చాత్తాపంతో ఆ ముత్తాత నిమిత్తం నువ్వు ఇక్కడ బాప్తిజం తీసుకుంటే, పశ్చాత్తాపంతో ఆ మొత్తం నిమిత్తం ఇక్కడ బాప్తిజం తీసుకుంటే, వాళ్ళ పేరు పెట్టుకుని వాళ్ళ పేరు చెప్తూ ములిగితే అక్కడ దేవుడు నరకంలోంచి వాళ్ళను పరలోకం తీసుకెళ్తారని బోధలు వచ్చాయి. మీ దగ్గర ఇంకా రాలేదేమో. పుస్తకాలు వచ్చాయి, మీ దగ్గరికి ఇంకా రాలేదేమో. ఆ బోధకులు వచ్చేసారు ఎప్పుడో ప్రపంచంలోనికి, మీరు ఇంకా వినలేదేమో. తాత ముత్తాతలు నరకంలో ఉన్నారు, కాలిపోతూ ఉన్నారు. వాళ్ళని ఎలా రక్షించాలంటే దేవుడు చెప్తున్నాడు ఇంకేం లేదు, అంత అవుట్ అని ఆయన చెప్తుంటే, ఈ ఎవరో దేవుని ప్లేస్లోకి వచ్చేసి మానవులు కల్పించిన ఉద్దేశం, మీరు ఆ తాత పేరు చెప్పి ఇక్కడ ములిగితే బాప్సం తీసుకుంటే అక్కడ నరకంలోంచి దేవుడు వాళ్ళను పైకి తీసుకొస్తాడు. అబ్రహాం ఏమో నాకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు అని అబ్రహాం చెప్తాడు. ఈ పెద్ద ఆయన వచ్చేసి దేవుడు నాకు బయలుపరిచాడు, వచ్చేసి నువ్వు బాప్సం తీసుకో, నీ ముత్తాత పరలోకుడు నీతో పాటు ఉంటాడు. అమ్మో, ఎంతమంది బాప్సాలు తీసుకుంటారు. వాక్యం మనం తెలియకపోతే ఆ బోధల వెంట వెళ్ళిపోతాం. అలాంటి బోధకులు అనుకుంటాం. ఉన్న సమయంలో, వాళ్ళకి ఇచ్చిన సమయంలో, దేవుడిచ్చిన సమయంలో వాళ్ళు నమ్మారో నమ్మలేదు, అంగీకరించలేదు, పరలోకంలో తీర్పు సమయంలో తెలుస్తుంది. అంతే తప్ప అబ్రహాము ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు, ఇక నేనేం చేయలేను, ఇంకా నా తమ్ముళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు, ఎవరినైనా పంపించండి, పంపిస్తామంటే వాళ్ళు చంపి కొట్టి పారేస్తున్నారు, నేను నీ దగ్గరికి రాలేను, నా చంకలో నా రొమ్మున అనుకున్న లాజరు కూడా నీ నాలుక మీద ఒక్క చుక్క కూడా నీళ్లు పడనంత దూరంలో దేవుడు పెట్టేశాడు. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. నువ్వు పశ్చాత్తాపడకు, దేవుడు నీకు చాలా ఆయుష్కాలం ఇచ్చాడు. డబ్బు మీద మనసు పెట్టావు, లోకం మీద మనసు పెట్టావు, అసలు నరకమంట ఉందా చూపించండి నమ్ముతాను అని విపరీతంగా మాట్లాడావు. పడ్డ తర్వాత తెలిసింది నీకు. అయ్యో అంటే ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? నేను ఎలాగ కాలిపోతున్నాను, వెనకాల చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, వెళ్ళి చెప్పండి, నా తమ్ముళ్ళు ఉన్నారు భూమి మీద అంటే వాళ్ళకి చెప్పడానికి దేవుడు పంపిస్తున్నాడు. కానీ పనివారిని వాళ్ళు చంపేస్తున్నారు, రాళ్లతో కొట్టేస్తున్నారు, సమాధులు చేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కొందరున్నారు సార్దిస్సులో అన్నా వానిని అంటున్నాడు, లేదా అతనిని అంటున్నాడు. ఒకటేమో అతని పేరు తెల్ల వస్త్రం ధరించుకొనును జయించువాడు. ఆ కొందరిలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సార్దిస్సులో కొందరు ఉన్నారట. ఆ కొందరు తమ వస్త్రములను అపవిత్రం చేసుకోలేదట. ఆ కొందరు తెల్ల వస్త్రం ధరించుకుని వస్తారట. ఆ కొందరిలో జయించువారు, లేదా కొందరు కూడా జయించువారే. అందులో తెల్ల వస్త్రం ధరించుకొని జీవ గ్రంథములో నుండి, అంటే గ్రంథములో పేరు రాయబడింది, తుడిచిపెట్టబడదు. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయంలో అనాది నుంచి కాకపోయినా కొన్ని తరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాలు, వేలు వద్దు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది పెద్ద డిబేట్. ఇప్పటికీ కూడా అనుమానం కాదు, అయోమయం కాదు, వాదం కాదు, వివాదం కాదు. సంఘము ఈ 2 తిరగల రాళ్ల మధ్యన నలుగుతూ ఉంది. ఒకసారి రక్షించబడితే ఇంకా రక్షణ పోదు. వాడు పాపం చేసినా సరే, కావాలని పాపములో దొర్లినా సరే, వాడికి రక్షణ ఖాయం అనేది ఒక తిరగల రాయి. దానికి 120 వచనాలు, 120 వచనాలు ఉన్నాయి. అదే ఒకసారి రక్షించబడినా ఆ రక్షణ పొందిన వ్యక్తి రక్షణ కోల్పోయటానికి అవకాశాలు ఉన్నాయి. ఇవిగో వచనాలని 120 వచనాలు ఉన్నాయి. 2 తిరగటి రాళ్ళు విశ్వాసి మధ్యలో నిలబడ్డాడు. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పెద్ద దైవజనుడు, దాదాపు 20-30 వేల మంది సమాజము, ఆయన యొక్క మందిరము కోట్ల రూపాయలు కలుగజేస్తుంటుంది. ఆయన సింగపూర్లో ఉన్నారు.
గొప్ప దైవజనుడు, వేల మంది, ఇంత ఖరీదు అనేటప్పటికి ఇలా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారేమో మీరు. ఎక్కడ? సింగపూర్లో. ఇప్పటికే ఉన్నాడు ఆయన. ఆయన స్టేట్మెంట్లు చాలా 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 వచ్చాయి. అందులో అందరినీ ఆశ్చర్యపరిచి ఇదేం బోధ అనేలా చేసిన అందరూ ఆయన బోధ వెనకాల వెళ్తున్నారు. అందరూ ఆ చర్చికి వెళ్తున్నారు. ఆయన చెప్పిన మాట తన ఇష్టానుసారంగా కాదు, కొన్ని వచనాలు తీసి చూపించాడు. తీసి చూపించి ఒక్కసారి నువ్వు రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, నువ్వు రోతలో దొల్లు, రొచ్చులో దొల్లు, మళ్ళీ విగ్రహార్థం చేసే, మళ్ళీ వ్యభిచారం చేసే, నువ్వు రక్షింపబడినట్టే అని వచనాలు తీసి చూపిస్తున్నాడు ఆయన. సామాన్యంగా చిన్నపిల్లల్లాగా రక్షణ పొందిన వారు కూడా ఇది ఎలా సాధ్యమబ్బా అంటే, నువ్వెందుకు డౌట్ పడతావు? యేసుప్రభు అంత ప్రేమతో నేను లాగుతుంటే బయటికి, యేసుప్రభు రోతతో నన్ను దగ్గరికి తీసుకుంటుంటే నీకేమైంది? కళ్ళు మూసుకొని వచ్చే యేసుప్రభు దగ్గరికి అని సంఘాన్ని ఇంకా రోతలో బ్రతకొచ్చు, పాపం చెయ్యొచ్చు, పాపం చేసినదేం పర్వాలేదట అంటూ సంఘం పెరగక ఏమవుతుంది? సంఘం నిండా పెద్దోళ్ళు రాకుండా ఏమవుతుంది? సంఘం నిండా ఆర్భాటంతో కానుకలు ఇచ్చేవారు రాకుండా ఏమంటుంది? ఎలా బ్రతికేస్తున్నా పర్లేదు, పరలోకంలో నెంబర్ 1 నువ్వే అని చెప్పేస్తుంటే సంఘం విస్తరిస్తుంది, సంఘాలు విస్తరిస్తాయి. కానీ వాక్యం చెప్తుంది అపొస్తలుల కార్యాల్లో, దేవుని భయముతో సంఘం విస్తరించాలి. దేవుని పట్ల భయము లేకుండా సంఘం విస్తరిస్తే అది ఎత్తబడే సంఘం కాదు. దేవుని నామానికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరి మాటగా ఉన్న ఇక్కడ మన సబ్జెక్టు కన్ఫెషన్, నోటితో ఒప్పుకోవటం. యేసు ప్రభు చెప్తున్నారు, నన్ను ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. చివరి ప్రకటన గ్రంథంలో కూడా, అంటే యేసు ప్రభు అప్పటికి ఇంకా శిలువ మీద మరణించలేదు, ఇంకా 10వ అధ్యాయంలో మిడిల్ ఆఫ్ ద పరిచర్యలో ఉన్నారు, ఇంకా 10 అధ్యాయాలు, ఇంకా జీవితం ఉంది, శిలువ దాకా ఇంకా వెళ్ళలేదు, ఇంకా రక్తాన్ని చిందించలేదు, ఒక్క బలియాగంతో పాపమంతటిని కూడా ఆయన కడిగివేయలేదు, శాపం తీసేయలేదు. కనుక లిమిటెడ్గా ఉంది ఆయన బోధ. ఎవరిని ముడతాడో వాళ్ళే స్వస్థత పొందారు, ఎవరి వైపు చూస్తారో వాళ్ళే స్వస్థత పొందారు. సమరీలో ఉదయం ఉంటే సాయంకాలానికి గలిలై వెళ్ళగలిగేవాడు, ప్రయాణం చేయాల్సి వచ్చేది ఆయన, మానవుడు గనుక, శరీరంలో ఉన్నాడు గనుక. ఇప్పుడైతే ఆయన ఆత్మస్వరూపంతో ఆత్మశరీరంతో ఉన్నాడు కనుక ఉదయం బెక్కువోళ్ళు 9 గంటలకు ఉన్నా, 9 గంటలకు మావిడాళ్ళలో ఉంటాడు, 9 గంటలకు అమెరికాలో ఉంటాడు, 9 గంటలకి న్యూజిలాండ్లో ఉంటాడు, 9 గంటలకు పర్లోకంలో ఉంటాడు, 9 గంటలకు నీ పక్కన కూడా ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఆత్మస్వరూప ఆత్మ శరీరంతో ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఆయనకు లిమిట్ లేదు. కనుక ఆయన బోధ శిలువ మీద మరణించక ముందు, బలియాగం జరగక ముందు, లోక పాపల మీద దేవుని గొర్రె పిల్లగా ఆ శిలువ మీదకి వెళ్ళక ముందు చెప్పాడు, నేను సిగ్గుపడతాను, నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అంటే మానవుళ్ళగా మాట్లాడాడు. నువ్వు అంటే నేను అంటాను, నువ్వు అంటే నేను కుదరదు అంటాను. కానీ ఇప్పుడు బలియాగం చేశాడు కదా, బలియాగం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అనేటప్పుడు మరి ప్రకటన గ్రంథం ఎప్పుడుది? బలియాగం అయిపోయి తండ్రికి దగ్గర కుడిపార్శ్వం దగ్గర కూర్చున్నటువంటి యేసు ప్రకటన గ్రంథంలో 7 దీపస్తంభముల మధ్యన 7 నక్షత్రములు చేత పట్టుకుని సంఘం ఆత్మతో చెప్పుచున్నమాట, సంఘం వినాలి, విశ్వాసాలు వినాలి అంటూ ఈ 3వ అధ్యాయంలో చివరి భాగం చూస్తే, దూతల ఎదుట, తండ్రి ఎదుట అతని పేరు నేను ఒప్పుకుంటా. దేవునికి స్తోత్రం. అతని పేరు పరలోకంలో నేను ఒప్పుకుంటా. ఎందుకంటే సరిపోతా ఉంది. ఆయన శిలువ మీద మరణించక ముందు స్టేట్మెంట్ మాట్లాడాడు, మరణించిన తర్వాత ఇంకోలాగా లేదండి. శిలువ ముందు మరణించక ముందు మాట్లాడిన మాటలు ఏ రీతిగా ఉన్న సేమ్ సబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసింది. జయించువానికే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సో కన్ఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Confession, in other words, one is public, other one is private. ఈ పబ్లిక్ కన్ఫెషన్ అయినా ప్రైవేట్ కన్ఫెషన్ అయినా ఒకటి మాత్రం రుజువు కావాలి. యేసు ప్రభు దేవుడు అంటే లోకం ఏమడుగుతుంది చెప్పండి? మిమ్మల్ని నన్ను రుజువు కావాలి మాకు. అవును కదా, రుజువు కావాలి మాకు. ప్లీజ్ ప్రూవ్ ఇట్ అంటుంది లోకం. రుజువు కావాలంటే ఏం చెప్తాం మనం? ముక్కు పట్టుకుని చూపిస్తామా? సూర్యుని చూపిస్తామా? చెట్టుని చూపిస్తామా? పుట్టని చూపిస్తామా? ఆయన లైఫ్ స్టైల్ని చూపించగలం. మన భయభక్తులతో కూడినటువంటి విశ్వాస జీవితం ద్వారా ఆయన ఉన్నాడని రుజువుపరచగలం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కన్ఫెషన్ ప్రైవేట్ ఉంటుంది, కన్ఫెషన్ పబ్లిక్ ఉంటుంది.
కన్ఫెషన్ ఫాలోడ్ బై యాక్షన్, ప్రూఫ్. నేను కన్ఫెస్ చేశాను అంటే కుదరదు. ఆ కన్ఫెస్కి తగినట్టుగా నీ కార్యాచరణ ఉండాలి. నువ్వు అడుగులు వేయాలి, క్రియారూపకంగా నువ్వు చూపించాలి. మాటల ద్వారానో, చేతల ద్వారానో, చూపుల ద్వారానో, నీ యొక్క నిర్ణయాల ద్వారానో, నీ నడవడిక ద్వారానో, నీ అలవాట్ల ద్వారానో నువ్వు యేసును ఎరుగుదును అని క్రియారూపంగా, యేసుని నేను ఒప్పుకున్నానని క్రియారూపకంగా నువ్వు రుజువుపరచాలి. దేవునామానికి స్తోత్రం. ఏం రుజువుపరచక్కర్లేదని యేసు ప్రభు చెప్పాడా? లేదు, చెప్పటం లేదు. మారు మనసు పొందానని వెళ్ళిపోతున్నారు మీరు. బాప్తిస్మం యోహాను అంటున్నాడు కదా, మారు మనసు పొందామని వెళ్ళిపోతున్నారు. సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అంటూ తడిబట్టలతో యోర్దాను నది ఒడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి యోహాను అంటున్నాడు, బోధ అయిపోయింది అనుకోకండి, నీళ్లలో ఉన్నా వెళ్ళిపోతున్నాం అనుకోకండి. మారు మనసు పొందామంటున్నారు కదా, పొందిన దానికి రుజువు మీ జీవితంలో ఫలాలు చూపించండి. మీ జీవితంలో చేంజ్ చూపించండి. మీ అలవాట్ల మార్పు చూపించండి. మారేమంటున్నారు కదా, మారారు మీరు, కాదని నేను అనను. మనసు మార్చుకున్నారు, కాదని నేను అనను. దేవుని తెలుసు, నీకు తెలుసు, నో ప్రాబ్లం. కానీ అది బయటకు రావాలి, అది బయటకు రావాలి. దేవుడు ఆ విషయం సీరియస్గా చెప్తున్నాడు, బయటకు రావాలి, బయటకు రావాలి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇంకా వివరంగా ఉంది, సమయం అయిపోయింది. ఒక సన్నివేశాన్ని మషతరియా కూరతరియా తరియో. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఆ సన్నివేశం కనిపిస్తుంది, లూకా సువార్తలో ఆ సన్నివేశం కూడా కనిపిస్తుంది. అక్కడ ఒక ఆయన పలికాడు, ఒక ఆయన ఒప్పుకున్నాడు. ప్రైవేట్గా కాదు, పబ్లిక్గా ఒప్పుకున్నాడు. వినగలిగిన చెవులు కింద ఉన్న వారికి లేవు గనుక వినగలిగిన ఆత్మ చెవులు కలిగిన యేసయ్య, యోహానే వినగలిగారు ఆ మాట. ఆకాశంలో నుంచే వచ్చింది ఆ మాట. పలికినవాడు తండ్రి. తండ్రిని ఎలా చెప్తారు? ఈయన నా కుమారుడు అని యేసు గురించి ఆ స్వరం చెప్పింది కనుక పలికినవాడు తండ్రిని మనం నమ్మాలి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ యేసు నీళ్లలోకి వచ్చాడు, బాప్తిస్మము పొందాడు అని ఉంది. యేసు బాప్తిస్మం ఎందుకు అవసరం? పాపం చేశాడా, పశ్చాత్తాపడ్డా? యేసుకి ఎందుకు బాప్తిస్మం అని వాళ్ళు వీళ్ళు ఈవెన్ విశ్వాసులు కూడా బొరజింపుకుంటారు బాగా. అడిగితే చెప్పలేం. అవన్నీ అలా ఉంచండి. యేసు ప్రజల మధ్యకు వచ్చాడు. అందరూ యోర్దాను దగ్గర ఉన్నారు, చాలామంది ఉన్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు అక్కడ. యేసు పబ్లిక్గా అందరి మీదకి వచ్చాడు. ఈ మాట ఎందుకు చెప్తుంటానంటే, ఎందుకు ఈ మాట మరలా చెప్తున్నానంటే, చాలామంది మా ఇంట్లోకి ఇష్టం లేదండి, రాత్రి 12 ఎవ్వరికి తెలియకుండా నిశ్శబ్దంగా కాకినాడ సముద్రంలో అయ్యగారు బాప్తిస్మం ఇవ్వాలి. ఎవ్వరికి తెలియకూడదండి, కాకి కూడా తెలియకూడదండి. మేము అనుకుంటామంటే ఎలాగోలా రక్షణ పొందుతున్నాడు కదా, కొందరు అనుకుంటారంటే దశంభాగం పెరుగుద్ది కదా, ఎలాగోలాగా మంద పెరుగుతారు కదా, ఇంత సంఘం అయిపోయారంటారు కదా, తర్వాత ఆవిడ ఎలాగ బయటకు వస్తుందిలే అని అనుకుంటాం. యేసు ప్రభు పబ్లిక్ యోర్దాను నది చుట్టూ అరణ్యం, అప్పటికే ప్రజలు చాలామంది ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. యోహాను నీళ్లలో నిలబడి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేస్తున్నారు. యేసు కూడా నీళ్లలోకి వచ్చాడు పబ్లిక్గా. యేసు కూడా నీళ్ళలోకి వస్తే, నువ్వేంటయ్యా, నేను నీకు బాప్తిస్మం ఏంటయ్యా, నువ్వు నాకు ఇవ్వాలి కానీ, నా చేతుల కింద నీ తల ఏంటయ్యా, నీ కాళ్ళ దగ్గర నేను కూర్చోవాలి కానీ, గడగడ వణుకుపోతున్నట్టుగా యోహాన్ అంటే, ఇది నీతి, ఇది దేవుని చిత్తము, ఇలా జరగాలి అని నీళ్లలో యోహాను చేతుల కింద తల వంచి మునిగి లేచాడు. అంటే తండ్రిని ఒప్పుకుంటున్నాడు. నీతి యావత్ ఎలా అంటే, నీతి ఈజ్ ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు నీతి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఈజ్ ఈక్వల్ టు నీతి, నీతి ఈజ్ ఈక్వల్ టు తండ్రి. నీతి యావత్ ఇలా జరగాలి అంటే తండ్రి చిత్తం ఇది, తండ్రి ఆజ్ఞది, తండ్రి ఆదేశం ఇది. నేను దేవుని కుమారుడుగా వచ్చినా, తండ్రి పని మీద వచ్చినా, ప్రత్యేక ప్రణాళికతో వచ్చినా, తండ్రి చిత్తం నేను నీళ్లలోకి రావాలి, నీ చేతి కింద నా తల వంచాలి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అనొచ్చు కదా, నేను దేవుని కుమారుడిని, నాకు ఇలాంటివి మనసురు లేదు. ఒకవేళ యోహాను కూడా ఒకవేళ అంటే నాకు అవసరం లేదని అనొచ్చు, లేకపోతే యోహాను కూడా నీకు అవసరం లేదని చెప్పొచ్చు. కానీ అక్కడ నీళ్ళలోకి రావటం సబ్జెక్ట్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. పబ్లిక్ కన్ఫెషన్,
నేను దేవుని ఎరుగుదును. ఆ తర్వాత వాక్యాలన్నీ కూడా తండ్రి నన్ను పంపాడు. అమ్మతో చెప్తాడు, దేవాలయంలో ఉండి ఇక్కడున్నావేంట్రా బాబు, నీకోసం మేము 3 రోజుల నుంచి వెతుక్కుంటున్నాం, దా పద అని 8 సంవత్సరాల వయసులో అమ్మ నాన్న వెనక్కొచ్చి చేయబట్టుకుని తీసుకెళ్తా ఉంటే వెళ్లే ముందు ఈ మాట అంటాడు, నేను తండ్రి పని మీద ఉండాలి కదా, అంటే తండ్రి చిత్తం చేయటానికి నేను వచ్చాను. ఆ మాట, ఆ తాత్పర్యం 8 సంవత్సరాల నుంచి ఉన్న ఆ రోజు అక్కడ పబ్లిక్గా కన్ఫెస్ చేశాడు, నేను తండ్రి చిత్తములోకి వెళుతున్నాను, నేను తండ్రి చిత్తం జరిగిస్తున్నాను, నువ్వు కూడా తండ్రి చిత్తం చేయాలి. పబ్లిక్గా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పబ్లిక్గా చేయాలి, అందరూ చూస్తున్నారు. యేసు ప్రభు కన్నా నేను నీతిమానోళ్ళ, యేసు ప్రభు కన్నా నేను తీసిపోయినోళ్ళ, యేసు ప్రభు కన్నా నేను గొప్ప కుటుంబంలో గొప్ప కులంలో పుట్టానా, రాజుల కుటుంబంలో పుట్టానా, రాణుల కుటుంబంలో పుట్టానా, యేసు ప్రభు కన్నా పరపతి ఎక్కువ నాకు ఈ భూమి మీద. యేసు ప్రభువే తండ్రి చిత్తం. ఏమిటా చిత్తం చెప్పండి? పబ్లిక్గా నన్ను ఒప్పుకోవాలి అన్నట్టు నేను పబ్లిక్గానే రావాలి నీళ్లలోకి. యోహాను, ఇప్పుడు కాదయ్యా బాబు, అందరూ చూస్తుండగా బాబు ఇదంతా సర్పసంతానం, రకరకాలుగా మాట్లాడతారు, 2 నాలుకలు ఉంటాయి, పగలు మాట్లాడతారు, రాత్రులు మాట్లాడతారు, సర్పసంతానం అని ఇప్పుడే నేను వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళెదురుగా నువ్వేంటయ్యా బాబు ఒకళ్ళు తీసుకోవాలి అనుకుంటే నీతై ఉంటే నేను నీకు చెప్తాను, ఎవరు ఉండకుండా అర్ధరాత్రి యోర్దానులో కాదు మరొక చోట ఓకే నీ తల జరిగిద్దాం అని యోహానం లేదు, లేదా యేసుప్రభు కూడా యోహాను నీకు అభ్యంతరం లేదా, మరి ఏం చేయమంటావు అంటే పలానా చోట పలానా రోజు పలానా సాయంకాలం ఎవరు చూడకుండా ఎవరూ లేకుండా లెట్ us డూ ఇట్. అక్కడ వాక్యం చూస్తే లేదు. చెప్తున్నాను నేను, దేవుడు చెబుతాడు, చేస్తాడు, చేసి చేయమని చెప్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఏమో ఏ పరిస్థితిలో ఎలాగో అవునో కాదో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అది ఉంది ఇప్పుడు, కానీ రహస్యంగా తీసుకున్న ఆ వ్యక్తి ఒకరోజు బయటకు వచ్చి కన్ఫెస్ చేయాల్సిందే. కొట్టేస్తారా, తిట్టేస్తారా, బయటకు తోసేస్తారా? లేఖనం చెప్తా ఉంది, ప్రభు కోసం నిలబడాలి, దేవుడని చూసుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. సహించిన వానికి కిరీటమా, సహించిన వాడికి కిరీటమా? అవమానములు ఎదుర్కొని తలదించుకుని ఊరు వాడ ఇంట్లో మురికేసేస్తూ ఉంటే తల వంచుకుని పోతే తలెత్తుకునేలాగా చేసి కిరీటం పెడతాడా? వీళ్ళు మురికేస్తున్నారు కదా అని చెప్పేసి మౌనంగా ఉండి రహస్యమైన విశ్వాస జీవితం జీవిస్తూ బ్రతుకు కాలం అంతా రహస్య విశ్వాసగానే ఉంటూ ఆ తర్వాత పెద్ద పెద్ద ప్రసంగికులు వచ్చేసి గొప్ప మహాసభ పెట్టేసి ఈవిడ విశ్వాసం అండి, ఈయన విశ్వాసం అండి, ఈ పెద్ద ఆయనండి, ఆ పెద్ద ఆయనండి, రహస్యంగానే కానుకలు ఇచ్చి ఉండొచ్చు, అర్ధరాత్రి సభలకు వెళ్ళి ఉండొచ్చు, అర్ధరాత్రి పాస్టర్ గారిని పిలిపించుకుని ఉండొచ్చు, అర్ధరాత్రి ప్రభు బలు కూడా తీసుకుని ఉండొచ్చు. కనుక కుదరదు కనుకండి, ఆవిడికి కుదరదు కనుక ఆయనండి పెద్ద ఇంటోడు కదండి, లేఖన ఒప్పుకోదు. ఒకవేళ మొదటి అడుగును అలా వేసినా తర్వాత అడుగులు పబ్లిక్ అయ్యాల్సిందే. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అక్కడ తండ్రి అంటున్నాడు, ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అక్కడ తండ్రి ఏమనంటున్నాడు చెప్పండి? మౌనంగా ఉండొచ్చు కదా, ఆయన దిగి రావాలా? ఈయన నా కొడుకు అని చెప్పకపోతే తర్వాత యేసుప్రభు మరి వేరే వాళ్ళ కొడుకు అని అందరూ అనుకుంటారా? అసలు స్వరం విన్న వాళ్ళు ఎంతమంది? అందరికీ వినబడలేదు, ఏదో ఉరుమురిమింది అనుకున్నారు, ఏదో అనుకున్నారు, కానీ యోహానుకు వినబడింది, యేసయ్యకు వినబడింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. గాడ్ నోటితో చెప్పాలా? ఆయన మనలో మనమాట నోటితో చెప్పాలా? ఆ తండ్రి కొడుకే కదండి, ఆయన పంపితేనే కదా వచ్చాడండి. యెషయా ప్రవచనం ద్వారా ఎవరు వెళ్తారు నా నిమిత్తమున ప్రజలను రక్షణలోకి నడిపించాను కంటే ఇదిగో తండ్రి నేనున్నాను పంపు అన్నట్టుగా ఆ రోజు యేసు నిర్ణయం తీసుకున్నాడేమో. తండ్రితో తండ్రిలాగా ఉన్నాడు కదా. ఇదిగో నన్ను పంపంటే దేవుడు పంపగా యేసు క్రీస్తుని ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో దేవుడి లోకాన్ని పంపించుతాను ఒక్కగానొక్క కొడుకును పంపాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ కొడుకుకు తెలుసు దేవుడు తనను పంపాడని, తండ్రి తను పంపాడు, తండ్రిలో నుంచి తండ్రిలాగా తండ్రితో పాటు ఆలోచన ప్రకారం తను వచ్చానని. యేసుకు తెలియాల్సిన పని లేదు, యోహానుకు తెలిసి ఉండాల్సిందేమో. ఎందుకంటే ఎవరి మీదకైతే పావురం దిగి రావటం నువ్వు చూస్తావో ఆత్మ, ఎప్పుడైతే నువ్వు స్వరాన్ని వింటావో అప్పుడు నీకు తెలుసు ఇక నీ బోధ తగ్గించు, ఆయన బోధకు వదిలేసాయి అని తండ్రి చెప్పుంటాడు. ఆయన వచ్చే వరకు నువ్వు బోర అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దం. ఎప్పుడైతే ఆయన రివీల్ అవుతాడో నీ పరిచర్య తగ్గించు, ఆయన ఎదగాలిక.
దేవుని మానికి స్తోత్రం కలుగునుగా. ఆయనకు అవకాశం, ఆయనకు అవసరం ఉంది. ఆ సూచన ఆయనకు కావాలి, ఆయన కోసం ఆ సూచన. అయినా దేవుడు కన్ఫెస్ చేస్తున్నాడు, ఈయన నా కొడుకు. దేవుడు ఒప్పుకుంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు. పలకాల దేవుడు మనసులో అనుకుంటే సరిపోదా? పబ్లిక్ అంటే నేను అలా సృష్టిలో పలుకుతున్నాడు, కింద ప్రజలు విన్నారో లేదు, సృష్టిలో ఆయన పలుకుతున్నాడు, ఈయన నా కుమారుడు. నేను నోటితో ఒప్పుకోవాలా ఆయన తండ్రిని? మనం వర్తించుకుందాం, ఆ మాటను మనకు అన్వయించుకుందాం. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని ప్రభుగా అంగీకరిస్తానో, యేసుక్రీస్తు నామను ప్రభుగా అంగీకరిస్తానో, అప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడట. ఏమని? వారందరికీ దేవుడు తన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. అంటే ఆ రోజు నుంచి దేవుడు నాకు దేవుడుగా మాత్రమే కాదు, తండ్రి లాంటి దేవుడు అవుతాడు. దేవుడా అని పిలవాల్సిన పని లేదట, తండ్రి అని పిలవచ్చట. నేను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. అలాంటి భాగ్యం ఇచ్చిన నేను రహస్యంగా తండ్రి అంట, రహస్యంగా నేను ఆయన కొడుకుగా ఉంటా. ఆయనేమో ఈ కొడుకు గురించి ఏం చెప్తున్నాడు? ఈయన నా కొడుకు. ఈరోజు కూడా దేవుడు నీ గురించి, నా గురించి పరలోకంలో నోరు మూసుకునే కూర్చోలేదు. దూతలతో చెప్తున్నాడు, కెరూబులతో చెప్తున్నాడు, శరాపులతో చెప్తున్నాడు, సృష్టితో చెప్తున్నాడు, దూతలతో కూడా చెప్తున్నాడు. వాళ్ళ కాళ్లకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకోవటాలు మీరు ఎందుకండి? వాళ్ళు ఏమన్నా దేవతల, దేవదూతల? మీరెక్కడ, వాళ్ళెక్కడన్నా? కెరూబులన్నా, శరాపులన్నా, మిఖాయేలన్నా, వాళ్ళు నా కొడుకులు కూతుళ్ళు అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఎత్తిపట్టుకోవాలి మేము? వాళ్ళు ఏమైనా దేవుళ్ళ, దేవతలా? మేము వాళ్ళ పైకి ఎత్తిపట్టుకోవటం ఏంటి? అన్నారనుకోండి, అనలేదు అన్నారనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను చెప్పానంతే. అలా కాదట. ఏమనుకుంటున్నారు వాళ్ళని? దూతలు కాదు, వాళ్ళు నా కొడుకులు, నా ఆత్మ ద్వారా పుట్టినవాడు, నా కన్న బిడ్డలు. దేవుని మానికి స్తోత్రం. ఆయన ఒప్పుకుంటున్నాడు దూతల ముందు, ఆయన ఒప్పుకుంటున్నాడు సృష్టి ముందు, ఆయన చెప్పుకుంటున్నాడు. మనల్ని కూడా అలా పిలుస్తున్నాడు, నా కొడుకా, నా కూతురు అని. నేను మాత్రం రహస్యంగా పిలుస్తానట తండ్రి అని, రహస్యంగా పూజ చేస్తానట, రహస్యంగా ప్రార్థన చేస్తానట, రహస్యంగా విశ్వాసంగా బ్రతుకుతానట. సిగ్గుపడాలి విశ్వాసులు. అవమానం కదా దేవునికి. నేనేమో నీ పేరు పలుస్తా ఉంటే నువ్వునేమో నా పేరు పలకటానికి సిగ్గుపడిపోతున్నావు. ఈ పనికిమాలో నేను కొడుకుగా చేసుకున్నాను, పవిత్రంగా నా రక్తంతో కడిగేసాను, ఆయన ఉబలాటంతో చెప్తుంటే నేనేమో సిగ్గుతో, ఆయనతో నాతో సంబంధం ఉందంటే ఈ లోకం ఏమనుకుంటుందిరా బాబు అనుకుని నేను మాత్రం నోరు మెదపనట. ఓ మై గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఘమా ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. విశ్వాసులు నిన్న రక్షణ పొందారా? 5 సంవత్సరాల క్రితం రక్షణ పొందామా? 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందామా? ఏమో. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కన్ఫెషన్ ఏ రీతిలో ఉంది? ఏ రీతిలో ఉంది? ఒప్పుకునే రీతిలో ఉందా? తప్పించుకునే రీతిలో ఉందా? నేను రక్షణ పొందని ఎవరికి తెలియకూడదు అంటున్నావా? అయినా దేవుడు నన్ను అంగీకరించాలంటున్నావా? ఈ మాట నీ మనసులో కొంచెం కలవరం రేపాలి. నిన్ను తోసేస్తాడని కాదు. ఈ రోజు వరకు నన్ను ఒప్పుకోలేదు, స్నేహితుల దగ్గర కూడా నన్ను ఎరుగునట్టుగా బ్రతికావు, బంధువుల దగ్గర కూడా నన్ను ఎరుగునట్టుగా బ్రతికావు, అధికారులు వచ్చి ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తా ఉంటే నేను చర్చికెళ్ళనండి, అసలు బైబిల్ లేదని మా ఇంట్లో అంటూ ఆ పథకాల కోసం నువ్వేమో నన్ను ఎరుగునన్నట్టుగా నా బైబిల్ని వెనకాల పెంట మీద పడేసావు, లేకపోతే మసిగుడ్డలతో అటకెక్కించేసి దాచేసావు. కొడుకా, కూతురా నేను పిలుచుకుంటుంటే నీకేంటయ్యా ఇంత మరుగు, నీకేంటే అమ్మో సంక్షేమ పథకాలు పోతాయండి, ఆ 1500 పోతాయండి, లేకపోతే ఇది పోతుందండి, ఇది పోతుందండి. అక్కడ యేసుప్రభు శిష్యులతో అంటున్నాడు, నా వెనకాల వచ్చేవాళ్ళు శరీరానికి గాయమైనా సరే భయపడకూడదు. నేనేమో ఆర్థిక గాయాలు చూసుకుంటున్నాను, అవమానాలు చూసుకుంటున్నాను. అందులో లిస్టు తీసేస్తారేమో, ఇందులో లిస్టు తీసేస్తారేమో, అది ఇవ్వరేమో, ఇది ఇవ్వరేమో. దేవుడు అంటున్నాడు, నీకు వాకిళ్ళు ఇస్తాను, నీకు ఇండ్లు ఇస్తాను, నీకు పాడిస్తాను, నీకు పంట ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, తండ్రిలాగా నీకు అన్ని సమకూర్చరానంటే ఇది లేకపోతే ప్రభుత్వం వారు అది ఇవ్వరటండి, ఇది ఉంటే ఇస్తారటండి అంటూ నాకు ఇసుకి సంబంధం లేదు అన్నట్టుగా ఈ రోజు వరకు ఏదో జరిగిపోయిందేమో, రేపటి నుంచి వస్తాయేమో, ఇక్కడో ఆ స్టేటో ఆ జిల్లాయో అక్కడో చివరికి అలాంటి చట్టం వస్తుందేమో రాబో దినాల్లో పార్లమెంట్లో. ఒకే మతం, ఒకే భాష, ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం, ఒకే భాష వచ్చేస్తున్నాయి కదా, గోల చేస్తున్నారు. రేపో మాపో ఖచ్చితంగా అలాంటి స్థితులు వస్తాయి. సంఘమా ఈ రోజును సిద్ధపడాలి. ఆయన ఎరుగుదనంటావా, ఎరుగనంటావా? దేవుని మానికి స్తోత్రం.